Galatians chapter 6, reading all together verse 14. గలతీ 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువైంది తప్ప మరి మొదటి భాగము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువైంది తప్ప మరి దేని యందునో అతిశయించుట నాకు దూరం అవునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు అతిశయించుట. అపోస్తలుడైన పౌలు తన మొదటి మిషనరీ ప్రయాణంలో కొన్ని సంఘాలు ఆరంభించడానికి ప్రభు సహాయం చేసినాడు. దాదాపు 4 సంఘాల సమూహాన్ని గలతీయులు అంటారు, గెలీషియన్స్. ఒక సంఘం కాదు వీళ్ళు. మొదటిది ఇకోనియం అనే ఊరు, రెండవది లుస్రా, మూడవది జబే, నాలుగవది అంతియోకయ. ఈ 4 ఊర్లు కలిసిన సమ్మిళితాన్ని గలతీ ప్రాంతము అని అంటారు. ఆ 4 సంఘాల్లో ఉన్న విశ్వాసులకు అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాసినాడు. ఈ పత్రిక అసాధారణమైంది అని తెలియచేయటానికి ఒక 5 కారణాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది, దిస్ ఓన్లీ ది ఎపిసల్ దట్ అడ్రస్ టు మోర్ దెన్ వన్ చర్చ్. ఒక సంఘము కంటే ఎక్కువ సంఘాల కొరకై పౌలు చేతిలో నుండి చాలా వారిన పత్రికల్లో ఇదొక్కటే. మిగతా కొరింథీ పత్రిక అంటే కొరింథీలకు ఒకటే, ఎఫెసీ పత్రిక అంటే ఎఫెసీలకు ఒకటే. వేరే వాళ్ళు చదవకూడదని కాదు, అంటే రాసినప్పుడు స్కోపు ఆయా సంఘాలకు సంబంధించి మాత్రమే రాసినట్లు మనము గమనిస్తాం. రెండవ కారణము, దిస్ ఓన్లీ ద ఎపిసల్ విచ్ వాజ్ రిటన్ బై పాల్ హిమ్సెల్ఫ్. పౌలు స్వతహాగా తన చేతులతో రాశాడు. 6:11 గలతీ అన్నాడు, నా చేతులతో అంత పెద్దగా రాశాను చూడండి అని. స్వహస్తములతో రాసినాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, మన మిగతా పత్రికలు ఏంటంటే ఆయన పెద్ద వయసు కదా, పెద్దోడు, పక్కన మాలాంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళు స్టెనోస్, హెల్పర్స్, అసిస్టెంట్స్, వాళ్ళు మిగతా పత్రికలు రాయటానికి సాయం చేసి ఈయన డిక్టేట్ చేస్తుంటే వాళ్ళు రాసినారు. డిక్టేట్ చేస్తుంటే రాయడం అనేది చాలా కష్టం. అదొక అవధానంతో సమానం, అష్టావధానంతో సమానం. మనం సొంతంగా రాయొచ్చు, కానీ మన పక్కన వాళ్ళు రాస్తున్నాడు, మనం డిక్టేట్ చేయాలంటే చాలా కష్టం. ఒక లైన్ చెప్పిన తర్వాత ఏం చెప్పాను, వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం చేస్తూనే ఉంటాం, ఆడే ఉంటాం. అదే మనం రాస్తా పోతే ఫ్లో కమ్స్. కానీ పరిశుద్ధాత్మ పూర్ణుడు కనుక ఆయన చెప్పిన దాన్ని రాయటానికి కొంతమందిని ప్రభు వాడుకుంటూ వచ్చినాడు. 14 పత్రికల్లో గలతీ పత్రిక మాత్రమే ఆయన చేతితో రాశాడు. ఇప్పటికి ఆ మ్యాన్స్క్రిప్ట్ ఎట్లుందో చూస్తే చాలా బాగుంటుంది అనుకుంటా. ఆయన హ్యాండ్ రైటింగ్ ఎట్లుంది, పౌలు లాంటి భక్తుడు తన చేతులతో స్వతహాగా సిరాతో రాసినాడంటే అది చూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో తెలియదు. మరి కొంతమంది హ్యాండ్ రైటింగ్ చూడబుద్ధి కాదనుకో, అది వేరే విషయం. చదువు బుద్ధి అసలే కాదు, వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అది వాళ్ళ అడ్వాంటేజ్ కూడా, డిసడ్వాంటేజ్ కూడా. కొంతమంది రాస్తే చాలా ఇంప్రెసివ్గా రాస్తారు. పౌలు అలాగే బహుశా రాసినట్లు మనకు అర్థమవుతుంది. మూడవది, దిస్ ఓన్లీ ది ఎపిసల్ దట్ టాక్స్ అబౌట్ ద జస్టిఫికేషన్ ఆఫ్ ఎ బిలీవర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఒక విశ్వాసి దేవుని దృష్టిలో ఎలాగ నీతిమంతుడిగా చేయబడతాడో ఈ పత్రికలో చాలా స్పష్టంగా రాశాడు. క్రియల మూలము గాక విశ్వాసమును బట్టి. దీనికి ఆపోజిట్ యాకోబు పత్రిక రాసినట్లు మనకు అనిపిస్తుంది. యాకోబు పత్రికలు ఏమంటాడు, వట్టి విశ్వాసం ఉంటే కుదరదు బ్రదర్, క్రియలు కూడా ఉండాలి. కానీ వీళ్ళిద్దరూ ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన మోటివ్ ఏంటంటే, ఇక్కడ గలతీలో చాలామంది ఏమనుకున్నారు, అసలు మనం చేసేదాన్ని బట్టి రక్షణ వచ్చింది అని అనుకుంటున్నారు. అందుకని రాశారు, నాట్ బై వర్క్స్ బట్ బై హిస్ గ్రేస్. ఆయన కృప ద్వారా రక్షణ వచ్చింది,
విశ్వాసమును బట్టి మనం రక్షించబడ్డాము, కృప ద్వారా, మన క్రియల వల్ల కలిగింది కాదు. అందుకే మీకు తెలుసు కదా, రోమా 1:17 నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించు, ద జస్ట్ షాల్ లివ్ బై ఫెయిత్. మీకు ఈ పరిచయం అనుకుంటే వినిండొచ్చు కొంతమంది. ఈ గలతీ పత్రిక ఈజ్ ఎ పెట్ టు మార్టిన్ లూథర్ అనే గొప్ప భక్తుడు ఈ ప్రొటెస్టెంటిజం రిఫార్మేషన్ రావటానికి దేవుడు వాడుకున్న సాధనం. ఆయనకి ఈ పత్రిక ఆధారమైంది. రోమా 1:17 ఉన్న వచనమే నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించిన, విశ్వాసం ద్వారా రక్షణ, కృపను బట్టి, మన క్రియల వల్ల కలిగింది కాదు అని ఆయన నమ్మినాడు. దాని మీద థీసిస్ తయారు చేసినాడు. దాని మీద క్యాథలిక్స్తో పోరాటం వచ్చింది. తన ప్రాణాపాయ స్థితిలో కత్తి మీద వేలాడుతున్నప్పుడు దేవుడు ఆయన కాపాడుతూ వచ్చినాడు. ఆ కాడి నుంచి ఈ దినాన్ని మనం స్వేచ్ఛగా ప్రభువును ఆరాధించే భాగ్యములోనికి తీసుకొని రాబడినట్లు గ్రహిస్తున్నాం. 4వ కారణము, దిస్ ఇస్ ద ఓన్లీ ఎపిసోడ్ దట్ టాక్స్ అబౌట్ వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. శరీర కార్యములు స్పష్టమైనవి. ఈ పాట కూడా ఉంది, మీకు వచ్చో రాదో నాకు తెలియదు. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ 5:22 గమనించి చూడండి. అందు ఆత్మఫలము 9 ఉన్నవి ఆశతో. ఇది ఒక కోరస్ నేర్పించినారు మేము పిల్లప్పుడు. ఎలాగో మనకి వాక్యం గుర్తుండదు కదా అని, పాట అయితే గుర్తుంటుందని పాట రూపంలో నేర్పించినారు. ఇక్కడ మాత్రం ఇది రాయబడిన, బైబిల్ ఇంకెక్కడా లేదు. ఇక్కడ చూస్తే ఆత్మఫలము 9 పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు దాకా 4 కారణాలు చెప్పిన, ఓన్లీ అని ఇక్కడ మాత్రమే, ఈ పత్రికలో మాత్రమే కనపడేది. 5వ దాకరిది, దిస్ ఓన్లీ ద ఎపిసోడ్ దట్ గివ్స్ కాంట్రాస్టింగ్ పారాడాక్సికల్ స్టేట్మెంట్స్. ఉదాహరణకి మొదట ఏమన్నాడంటే విశ్వాసం, ఇక్కడేంటి క్రియలు, ఇక్కడ మళ్ళీ ఏంటి కృప, ఇక్కడేంటి ధర్మశాస్త్రం, ఇక్కడేంటి శారా, ఇక్కడేంటి హాగర్, ఇక్కడేంటి మోషే, ఇక్కడ యేసు ప్రభు, ఇక్కడేంటి మోషే, ఇక్కడేంటి ఆత్మఫలం, ఇక్కడేంటి శరీరం, ఇక్కడేంటి క్రీస్తు, ఇక్కడేంటి లోకం. ఇలా పారాడాక్సికల్గా అంటే 180 డిగ్రీలు వ్యతిరేకమైన సంగతులను పౌలు గలతీ పత్రికలో చాలా ప్రస్తావించినాడు. కనీసం ఈ 5 కారణాలను బట్టి గలతీ పత్రిక ప్రత్యేకమైనది, అసమానమైనది అని మనం గుర్తించవచ్చు. ఇప్పుడు రాయడంలో ఉద్దేశం ఏంటంటే, చాలామంది సువార్త విన్నారు. పౌలు అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో బోధించినప్పుడు రక్షణ పొందినారు, సంఘాలు ఏర్పడినాయి. కొంతమంది ఎప్పుడు ఇంట్రూడర్స్ ఉంటారు, అంటే చొరబాటుదారులు, తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, రక్షణ అనేది ఆత్మకు శరీరానికి కాదు, ఎలాగైనా జీవించవచ్చు, ఆత్మ బాగుంటే చాలు, శరీరం ఎట్లయినా పర్లేదు, ఎట్లున్నా పర్లేదు కదా, ఏ స్పిరిట్ ఉన్నా పర్లేదు, కానీ ఆత్మ బాగుండాలి. ఆత్మ వేరే, శరీరం వేరే. కనుక శరీర కార్యాలు ఆత్మకు సంబంధం లేదు, ఆత్మకార్యాలు శరీరానికి సంబంధం లేదు అన్నట్లుగా సంఘంలోనికి ఒక తప్పుడు సిద్ధాంతం తెచ్చినారు. ఏదైతే తప్పుడు సిద్ధాంతం ఉంటుందో దానికి మన చెవులు వెంటనే విచ్చుకుంటాయి. అడవుల్లోని ఒక ఆకు ఉంటుంది, ఏమాకు అది, అట్టిపత్తి ఆకు అంటారు. బాగా విచ్చుకుని ఉంటుంది, మనం తాకితేనే ముడుచుకుంటుంది, మళ్ళీ చేయి తీస్తేనే. అలాగూ మన చెవులు కాని దాని కొరకు, అంటే బైబిల్ కానీ ఆత్మీయత కానీ కాని దాని కొరకు, చెడ్డది లోకం అంటే విచ్చుకుంటుంది అన్నమాట. ఇట్లా ఉదయకాలంలో కస్తూరి పుష్పం అలాగ వికసిస్తుందో అలాగే విచ్చుకుంటుంది. అదే మంచిది, ఆత్మీయత, బైబిల్, దేవుడు, సిలువ, పరిశుద్ధాత్మ దేవుడు అంటే అత్తిపత్తాకు మాదిరి ముడుచుకుంటారు. ఎప్పుడు బైబిల్ అన్నా, ఎప్పుడు ఇదేనా. అలా గలతీలు కూడా దుర్బోధకు వాళ్ళు చెవులొగ్గేసి దాని ద్వారా కొనిపోబడుతున్నారు. అప్పుడు పౌలు వారిని హెచ్చరించడానికి యేసుక్రీస్తు ప్రభువు సిలువ ప్రాముఖ్యమైన సువార్త అని వారి జ్ఞాపకం చేయటానికి చేసిన గంభీరమైన ప్రయత్నమే 6 అధ్యాయాలు కలిగిన గలతీ పత్రిక. అతిశయించడానికి భౌతికమైన కారణాలు ఏమి అవసరం లేదు, ఒకటే, ఆయనే సిలువ వేయబడిన యేసుక్రీస్తు. అది వారికి
తెలియచేయటానికి చేసిన ఈ సుదీర్ఘమైన ప్రయాస గలతీ పత్రిక. ఈ దినాల్లో కూడా ప్రజలకి కాకమ్మ ముచ్చట్లు, కల్పన కథలు, ముసలమ్మ ముచ్చట్లు అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ నాకు తెలిసి ఇష్టం ఉండదు. దీన్ని ఎవరు కట్ చేసి షార్ట్ మెసేజ్గా పెట్టరు. మీరు చూడండి, మేము ఏదైనా ఒక కథ చెప్తే షార్ట్ మెసేజ్గా పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి. అదే సిలువను గురించి చెప్పింది షార్ట్ మెసేజ్గా పెడితే పెట్టిన వాళ్ళు కూడా చూడరు. ఇప్పుడు నేను చెప్పే థీమ్ ఏంటంటే గ్లోరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సిలువ వేయబడిన యేసు యందు అతిశయించుట. ఇది డ్రై టాపిక్. మీరు అనొచ్చు, ఎందుకు ఇది తీసుకున్నారు అని. ఎందుకు ఇది తీసుకున్నారు అనే ప్రశ్న మీకు రాకపోయినా జవాబు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇది గుడ్ ఫ్రైడే సీజన్ కదా, చాలామంది లెంట్ డేస్ అది ఇదని పాటిస్తారు. మనమేం పాటించము, ఎందుకంటే మనకు 365 రోజులు గుడ్ ఫ్రైడే. ఎవ్రీడే వీ ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్, ఎవ్రీడే వీ ప్రీచ్ క్రైస్ట్ రిజరెక్టెడ్. ప్రతిదినము బోధించడానికి అవకాశం ఇచ్చినా, సువార్త చెప్పడానికి అవకాశం ఇచ్చినా సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తాం, పునరుత్థానుడైన యేసును ప్రకటిస్తాం. దేర్ ఈజ్ నో మెసేజ్ అపార్ట్ ఫ్రమ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క సిలువ లేకుండా, పునరుత్థానం లేకుండా ఏ వర్తమానం లేదు. కనుక ఫర్ అస్ ఎవ్రీడే ఈజ్ ఏ గుడ్ ఫ్రైడే, ఎవ్రీడే ఈజ్ ఏ ఈస్టర్ డే. ప్రతి ఆదివారం ప్రభు యొక్క బలలో మనం పాలు పొందడం కొరకే చేరి వస్తున్నాం. కనుక ప్రభు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఆ 40 దినాలే జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత అన్నీ మర్చిపోయి మళ్ళీ 40 దినాలకు వస్తుందనేది కాదు. మనకు ప్రతిరోజు గుడ్ ఫ్రైడే. ఎవరన్నా అడిగారు అనుకో, మీరు లెంట్ డేస్ చేయరంటే, లెంట్ డేస్ మేము చేసేది ఏముంది, 365 రోజులు మాకు లెంటే. ఈస్టర్ చేయరంటే, ఈస్టర్ చేసేది ఏముంది, 360 రోజులు మాకు ఈస్టరే. ఎవ్రీడే వీఆర్ క్రూసిఫైయింగ్ విత్ క్రైస్ట్, ఎవ్రీడే వీఆర్ రిజరెక్టెడ్ విత్ క్రైస్ట్. ప్రతిదినం మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడుతున్నాము, ప్రతిదినం మనం క్రీస్తుతో పాటు తిరిగి లేపబడుతున్నాం. పౌలు అన్నాడు కదా, ఐ డై డైలీ, నేను దినదినము చనిపోతున్నాను. దట్స్ కాల్డ్ గుడ్ ఫ్రైడే. మనం ఊరికే చనిపోతున్నాం అనుకొని కన్నీళ్ళు గార్చేసి మామూలుగా వెళ్ళిపోతే అది దట్స్ నాట్ ఎ గుడ్ ఫ్రైడే ఎనీవే. కనుక పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను ఈ గలతీ పత్రికలో తాను చాలా ఘనంగా చిత్రీకరించిన సంగతి మనకు తెలుసు. యేసు ప్రభు వారు సిలువ వేయబడిన దినాన యెరూషలేముకి అల్లంత దూరాన శుక్రవారం కల్వరి కొండ మీద 3 సిలువలు వేలాడదీయబడ్డాయి. అది లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం గమనిస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం, అంతేనా? లూకా సువార్త 23వ అధ్యాయం 39. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 23 వర్స్ 39. నిన్ను నీవే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. దిస్ ఈజ్ వన్ క్రాస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఈజ్ ద క్రాస్ ఆఫ్ కండెమ్నేషన్, శిక్షార్హమైన సిలువ. నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు కదా. రెండవది, యేసు ప్రభు వారికి కుడివైపున ఉన్న సిలువ. అందుకే 41వ వచనంలో చూస్తాం, లేదా 42లో, ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. 43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రాస్ ఆఫ్ జస్టిఫికేషన్, నీతిమంతుడిగా తీర్చబడిన సిలువ. సో ఒకవైపు ఏంటో క్రాస్ ఆఫ్ కండెమ్నేషన్, శిక్షావిధిలో ఉన్న సిలువ. ఇంకోవైపు ఏమో క్రాస్ ఆఫ్ జస్టిఫికేషన్, నీతిమంతుడిగా తీర్చబడిన సిలువ. ఈ మధ్యలో సిలువ యేసు ప్రభుది క్రాస్ ఆఫ్ గ్లోరిఫికేషన్, దేవుడు మహిమపరిచిన సిలువ, దేవుని మహిమపరచడానికి ఇష్టపడిన సిలువ. యోహాను 17:4 అన్నాడు యేసు ప్రభు వారు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమ పరిచితిని. యేసు ప్రభు వారి సిలువలో వేలాడదీయబడినప్పుడు ఇట్స్ ఫినిష్డ్, టెటలోస్టాయ్, ముగించబడింది. అంటే అర్థం ఏంటంటే, ఆల్ ద వర్క్ యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్ మీ ఈజ్ కంప్లీటెడ్ నౌ. సమాప్తమైనది
అందుకే బైబిల్ చివరిలో కూడా సమాప్తం అంటే దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ యాడ్ టు దట్ ఎండ్. ముగించబడిన దానికి ఇంకా మనం ఏం చేర్చడానికి లేదు. అలాగే యేసుప్రభు వారు మనందరి పాపముల కొరకు సిలువలో వేలాడదీయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ద్వారా పాపుల మనుషుల కొరకై చెల్లించవలసిన క్రైమ్ అంతా చెల్లించబడింది. ఆల్ డన్ చేయబడింది, సమాప్తమైపోయింది. ఇక పాప శిక్ష యేసుక్రీస్తు ప్రభు వారు భరించిన దాన్ని బట్టి పాపి ఆ శిక్ష భరించవలసిన అవసరం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా 8:1 అన్నాడు, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు శిక్ష. అది 23:39 తర్వాత ఈ దొంగకి ఎందుకు శిక్షా విధిలో ఉన్నాడు? ఈజ్ నాట్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో లేడు. ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ ద క్రైస్ట్ ఈజ్ కండెమ్డ్. క్రీస్తుకి వలపటున్న వ్యక్తి శిక్షా విధిలో ఉన్నాడు. ఈ మధ్యాహ్న ప్రభు యొక్క బలలో పాలు పొందక మునుపు మేము ఇదే జ్ఞాపకం చేస్తున్నాం. ఆ ఎడమ వైపు వేలాడదీయబడిన దొంగ సిలువకున్నంత సమీపాన్ని ఈ దినాన భౌతికంగా ఏ మనుషుడు కూడా సిలువకు లేడు. He was so near to the cross but neglected the person hanging on the cross. సిలువకు దగ్గరున్నాడు కానీ సిలువ మీద వేలాడిన యేసుకు తన హృదయాన్ని అప్పగించడానికి ఇష్టపడట్లేదు. ఇది నీకు సిలువ పైనుండి కింద దాకా ఉందేమో. ఉంగరం సిలువే, తాళబొట్టు సిలువే, మెట్లు సిలువే, చైన్ సిలువే, నెక్లెస్ సిలువే, బ్రాస్లెట్ సిలువే, డ్రెస్ సిలువే, అన్ని సిలువలే. బట్ దేర్ ఇస్ నో క్రాస్ ఇన్ ద హార్ట్. హృదయంలో ఆ యేసును అంగీకరించలేదు. Who will be as close as to this malefactor that was hung on the left side of Jesus Christ? యేసు ప్రభు వారికి ఎడం వైపున వేలాడదీయబడిన సిలువ దొంగ కంటే యేసు ప్రభు యొక్క సిలువకు ఇంకా సమీపంగా ఎవడు రాగలడు? There was not even one person can be so close to the Jesus Christ other than this malefactor that was hung on the left side. But what a colossal failure, what a massive loss. ఆ యేసును అంగీకరించలేకపోయాడు. నిన్ను నువ్వే దిగు, నిన్ను రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అని ఆయన దూషించడం ఆరంభించినాడు. ఇది నా యేసు నువ్వు అలాగే నిర్లక్ష్య పెడుతున్నావా, దూషిస్తున్నావా? ఈ యేసు ఎవరో నాకు తెలియదు. కొంతమంది అంటారు కదా, ఆ దేవుడు ఎవరో నాకు తెలిసేదాకా నేను నమ్మను, నేను అర్థం చేసుకునేదాకా నమ్మను. దేవుని గురించి నీకు ఎలాగ అర్థమవుతుంది? కొన్ని నేను మాటలు చెప్తే బహుశా మీకు కష్టం అనుకుంటా కదా. మీ భార్యనే మీకు అర్థం కాలేదు, మీ భర్త మీకు అర్థం కాలేదు, 9 నెలలు మోసి కన్న పిల్లలే నీకు అర్థం కాలేదు, నీ ఆఫీసరే నీకు అర్థం కాలేదు, నీ అటెండరే నీకు అర్థం కాలేదు, నీ సేవకులే, బోధకులే, కాపర్లు, ఉపదేశకులే నీకు అర్థం కాలేదు. నీ చుట్టూ ప్రతి దినము నీ వలే పాపం చేస్తూ, నీ వలే తింటూ, నీ వలే భుజిస్తూ, నీ వలే పడుకుంటూ, నీ వలే లేస్తూ, నీ వలే ప్రతిదాన్ని ఆలోచించి ఒక మనిషిని నువ్వు అర్థం చేసుకోవడానికి నీ జీవితకాలం చరమాంకంలోకి వచ్చిన అర్థం కాకపోతే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు 250 దేశాల్లో 8 బిలియన్ సృజించిన మానవులు సృజించిన దేవుడిని అర్థం చేసుకోవడం ఎలాగో తరం అవుతుంది. బైబిల్లో 8 మర్మాలు ఉన్నాయి. దాంట్లో 2 మర్మాలు మాత్రమే గొప్ప మర్మాలు అని చెప్పబడుతూ వచ్చినాయి. దాంట్లో ఒక్కటి ఏంటంటే తిమోతి పత్రికలో పౌలు అన్నాడు, దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ఈ భూమి మీద ప్రత్యక్షమైన ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్టరీ వీ కెనాట్ అండర్స్టాండ్. చాలా మనకు అర్థం కావు. మీకు తెలుసు కదా, రూమంతుండే ఫైల్స్ అన్నీ తీసుకొని ఒక చిన్న పెన్ డ్రైవ్లోనో హార్డ్ డిస్క్లోనే వేస్తారు. ఎలాగేస్తున్నాడు మరి? ఎలాగేస్తాడో నాకు అర్థమైతే కానీ నేను ఆ పెన్ డ్రైవ్ తీసుకోను, నేను హార్డ్ డిస్క్ తీసుకొని, నేను ల్యాప్టాప్ తీసుకొని అంటే నువ్వు అలాగే ఉంటావు. యూ డోంట్ నో హౌ దట్ మెకానిజం వర్క్స్. మన జీవితంలో ఉన్న ఒక వ్యక్తి నేను కళ్ళతో చూస్తే నాకు మెదడు వెంటనే పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుందో మరి? నేను కావాలా వద్దా, మాట్లాడాలా వద్దా, మానేయాలా వద్దా? నా దగ్గరకు ఒక తేలు వచ్చింది, ఒక పాము వచ్చింది, కళ్ళు చూస్తున్నాయి. బ్రెయిన్ ఏం చెప్తుంది? ఇక్కడ నుండి పారిపో అని చెప్తుంది. కాళ్ళు ఏం చేస్తున్నాయి? ఇక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. లేకపోతే బ్రెయిన్ ఏం చేస్తుంది? ఇక్కడ ఒక కర్ర ఉంది, తీసుకొని సావగొట్టదని అంటుంది. అప్పుడు చేతులు ఏం చేస్తున్నాయి? కర్ర తీసుకుంటుంది, కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఆల్ ఆటోమేటికల్లీ ఎవ్రీ ఆర్గాన్ వర్క్స్ ఇన్ సింఫోనీ. ప్రతి అవయము ఒక పద్ధతి ప్రకారముగా ఏకదాటిగా పనిచేస్తున్న కారణాన్ని బట్టి నేనేమో గుర్తించగలగటానికి కొంతైనా విషమంతైనా అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పండి, మీలో ఖచ్చితంగా నేను ఒక ప్రశ్న ఇస్తా, పెళ్ళైన వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి కూడా. మీ భార్య మీకు పూర్తిగా అర్థమైందా లేదా? చేయొద్దు. అంత ధైర్యం లేదు, అన్ని గుండెలు లేవు. ఊరికే చెప్తారు కానీ నేను నిన్నతో 30 ఏళ్ళు కాపురం చేసిన, 40 ఏళ్ళు కాపురం చేసిన, 50 ఏళ్ళు కాపురం, నువ్వు 100 ఏళ్ళు కాపురం చెయ్యి. యూ విల్ నెవర్ అండర్స్టాండ్ నాట్ ఈవెన్ ఐ యోట్ ఆఫ్ ఎ ఉమాన్.
అండ్ వైస్ వర్సా ట్రూ. పక్కన కలిసి జీవించిన వ్యక్తే నీకు అర్థం కాకపోతే మహాకాశాలు పట్టసాలని దేవుడు నీకెట్లా అర్థమవుతాడు? భూమి పాదపీఠము, ఆకాశం సింహాసనం చేసుకున్నవాడు కన్య గర్భాన జనడు గడుపులో ఒక మాంసపు ముద్దగా ఈ భూమి మీదకి దిగి రావడం, ద ఇన్కార్నేషన్ ఈస్ ద గ్రేట్ మిస్టరీ. దేవుడు మానవుడిగా దిగి వచ్చినాడు. నీకు అర్థమైతే ఏమని అర్థం అంటే ఆయన కూడా ఒక మనిషి అని అర్థమవుతుంది అనుకుంటా. అర్థం కాకపోతే ఏంటంటే అర్థము, నీకు చాలా విషయాలు అర్థం కావు కదా, చాలా సంగతులు తెలియదు కదా, చాలా విషయాలు మనకు తెలిసిన దానికంటే తెలియనివి ఎక్కువ ఉన్నాయి. పాములకు ప్రతి చిన్న చెప్తే ఆయన ఎందుకు ఆ మాట అన్నాడో నాకు అసలు అర్థమే కాదు అంటుంటా. ప్రతిదానికి పదం వాడుతుంటాం, మన కూతు పదం అనుకోండి, అది వేరే విషయం. ఏది అర్థం కాదు అది ఎందుకు అర్థమైద్ది? యేసుక్రీస్తు ప్రభు వారు నాకు అర్థమయ్యేటట్లుంటే, ఇఫ్ ఐ కెన్ స్కేల్ వాట్ ఈజ్, ఇఫ్ ఐ fathom వాట్ ఈజ్, ఇఫ్ ఐ మెజర్ వాట్ ఈజ్, he is a measurable person, he is a scalable person, he is a fathomable person, he can never be unsearchable. నేను ఆయన కొలవగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఆయనకు జానడో మూరో ఏదో కొలత పెట్టి చూడగలిగితే ఆయన నా కొలమానంలో దొరికే వ్యక్తి. కానీ రోమపత్రికలో రాయబడింది కదా, ఆయన గమ్య గోచరుడు, ఈజ్ అన్సర్చబుల్, ఇన్ఫినిట్. ఆ దేవుణ్ణి ఈ మానవుడు ఏం అర్థం చేసుకుంటాడు? ఆయన నాకు అర్థమైతే కానీ నేను యేసు ప్రభువుని నమ్మగానే అనుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారేమో ఆన్లైన్లో ఇక్కడ అటు ఇటు. అది జీవితంలో కూడా వల్ల పడదు. మనం పరలోకానికి వెళ్ళినా కూడా ఆయన గురించి తెలిసింది మనకు విషయం అంతనే. ఒక్కటే నమ్మాల్సిన సంగతి ఏంటంటే, పాపలమై ఉన్న మనల్ని ఆయన ప్రేమించి మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అదే గొప్ప మరణం. ఆ దిగి వచ్చిన దేవుడు మన పాపను భరించుట కొరకే శిలువ మీదకి వెళ్ళాడు. తన తలను అప్పగించాడు ముళ్ళ కిరీటానికి, ముఖాన్ని అప్పగించాడు ఉమ్ము వేయటానికి, దేహాన్ని అప్పగించినాడు కోడాలతో దున్నటానికి, ప్రక్కన అప్పగించినాడు బల్యముతో పొడిపించుకోవటానికి. ఆ శిలువ మీద వేలాడదీయబడి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. యోహాను భక్తుడు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క బల దగ్గర మీకు సువార్త మేము ప్రకటన చేస్తున్నాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు. అదే నీకు నిజమైన గుడ్ ఫ్రైడే. అదే జరగకపోతే యేసు ప్రభు ఇంకా నీ జీవితంలోనికి రాలేదు. నువ్వన్నీ గుడ్ ఫ్రైడేలు చేసినా, అన్ని లెంట్ డేస్ చేసినా, ఎంత ఫాస్టింగ్ ఉన్నా, ఎంత ఏడ్చినా, అది మొత్తం మార్గం కాదు. మార్గమే శిలువ మార్గం. ఆ శిలువ మార్గము నీవు అనుభవించాలని, నీవు పొందాలని, నీవు ఎరగాలని యేసు ప్రభు కోరుతున్నాడు. ఆ యేసు ప్రేమ వద్దా? ఆ యేసు రక్తం వద్దా? ఆ యేసు క్షమాపణ వద్దా? యేసు మార మనస్సు వద్దా? యేసు జీవితాన్ని మార్చేది నీకొద్దా? ఎన్నో ప్రయత్నాలు చేసావు, జీవితంలో ఓడిపోయావు, బాగున్నట్టే కనిపిస్తున్నావు, నీ చుట్టూ భార్య, భర్త, పిల్లలు అందరూ ఉన్నట్టే ఉంది, అన్నీ నీకు అవసరమైనవన్నీ దొరుకుతున్నట్టే ఉంది. అయితే ఒక్కడిగా ఉన్నప్పుడు ఏదో దిగులు, ఏదో నిరాశ, ఏదో కృంగదల, ఏదో ఖాళీతనం, ఏదో శూన్యత. ఏం పోగొట్టుకున్నాను? అన్నీ ఉన్నాయే, కానీ హృదయంతరంగంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. అయ్యో, నేను బ్రతికి ఏం సాధించాను? ఒక జంతువు వల్లే బ్రతికామా? ఒక ఇరుగు పొరుగు వారి వల్లే బ్రతికామా? ఒక సామాన్యమైన వారి వల్లే బ్రతికామా? ఇప్పుడు మనకి 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయనుకోండి. బైబిల్ ప్రకారం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, 90వ కీర్తన ప్రకారం 70 ఏళ్ళు ఉంటే ఇప్పటికి 35, 40 అయిపోతే సగం అయిపోయినట్లే. ఇక మిగిలిండేది ఏంటి? సగమే. మొదటి సగములో ఎట్లున్నామో ఆఖరి సగంలో అట్లుంటాం అనుకోద్దండి, అది భ్రమ. మొదటి సగం వేరే, మాత్రలు లేకుండా ఉన్నాం, బీపీ లేకుండా ఉన్నాం, షుగర్ లేకుండా ఉన్నాం. శరీరం ఎట్లా పని చెప్తే అట్లా కూర్చుంటే కూర్చుంటుంది, మోకరించంటే మోకరిస్తుంది, ఏం చేయమంటే అది చేస్తుంది. ఆఖరి సగము, ఆఖరి క్వార్టర్ ఉంటుంది కదా, 40కి వస్తే ఇంక 20 ఏళ్ళు ఉంటుంది, లేదా 30 ఏళ్ళు ఉంటుంది, 50కి వస్తే ఇంక 20 ఏళ్ళు ఉంటుంది కదా. అప్పుడు శరీరం మన మాట వినదు. కింద కూర్చోంటే ఆహా మోకాళ్ళ నొప్పులు, కుర్చీ మీదే కూర్చో, మోకరించంటే ఆహా మోకాళ్ళు వంగవు. ప్రతి దానికి ఇంకా మాత్రలు లేకుండా బయటికి పోలేము. షుగర్ మాత్రలు, బీపీ మాత్రలు అన్నీ వేసుకొని, ఓ యేసు నీ ప్రేమ అంటే సాతానుడు ప్రేమ అంతా అర్థమైపోయిందిలే. 30 ఏళ్ళంతా నీ కొద్దిగా బతికినావు, ఇప్పుడు కూర్చుంటే లేలేవు, లేస్తే కూర్చోలేవు, షుగరు, బీపీ, బలహీనతలు ఇవన్నీ వచ్చేసి యేసు ప్రభు నీ ప్రేమ అంటే ఎంత? దాని బదులు డయాబెటికో, బీపీనో ఇవన్నీ మానుకోవటానికి ప్రయత్నం చేయి బాబు. ఈ సంగతి నేను ఎందుకు చెప్తున్నానంటే, పర్వాలేదులే అని మంచి వయసు అంతా యేసుని అంగీకరించుకుందా,
లోకం కొరకు, ఉద్యోగం కొరకు, కుటుంబం కొరకు, దాని కొరకు, దీని కొరకు నా చెమటంతా దారబోసాను బ్రదర్, నా రక్తమే దారబోసాను బ్రదర్. అవును బ్రదర్, అవునక్క, మీ చెమట, మీ రక్తము కుటుంబం కొరకు దారబోసారు, కానీ ప్రభు కొరకు హృదయం కూడా ఇవ్వలేదు. బలలో ఎలాగ పాలు పొందాం? ఈ కల్వరి దినాలు యేసు ప్రభు ప్రాణత్యాగానికి జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు మనిషిని కొరకు చేసిన త్యాగమే ప్రాణత్యాగం. భూమి మీద రకరకాల త్యాగాలు ఉన్నాయి, అన్ని త్యాగాలకి మించింది ప్రాణత్యాగం. ఆ ప్రభు నీకొద్దా? ఆ రక్షణ నీకొద్దా? ఆ పాపక్షమాపణ నీకొద్దా? ఎంతకాలం వాయిదా వేస్తా? యేసుని అంగీకరించు, జీవితం మార్చబడుతుంది. హృదయంలో గొప్ప సమాధానం, నెమ్మది, ఆనందం, సంతోషం నీవు పొందగలవు. లోకంలో జీవించినంతకాలం ప్రభు సహాయం చేస్తాడు. ఈ లోకాన్ని విడిస్తే పరలోకం, పరదైస్. ఎడం వైపునున్న దొంగ ఆ శిక్షా విధిలో ఉన్నాడు. కుడివైపునున్న దొంగ, యేసు ప్రభు వారికి ఎడం వైపునున్న దొంగ ఎంత దూరంలో ఉన్నాడు అంతే దూరంలో ఉన్నాడు. కానీ ఆ కుడివైపునున్న దొంగ యేసు అంటే రక్షకుడా. యు ఆర్ నాట్ ఎ క్రిమినల్, యు ఆర్ నాట్ ఎ గల్ట్. నువ్వు ఒక నేరస్తుడు కాదు, నేరారోపణ చేయబడిన వ్యక్తివి కాదు, నువ్వు యేసు రక్షకుడు. టుడే, ఈ దినమే, రేపు ఎల్లుండి తర్వాత చూస్తున్నా, మొదట నన్ను విడిపించి ఇంటికి వెళ్ళిన తర్వాత పత్రాలు, డబ్బులు అన్నీ ఎక్కడ పెట్టాను, మా భార్యకి లేదా మా ఆవిడికి, అమ్మకు, ఎవరికోళ్ళకి అంతా చెప్పేసి వస్తాను, అప్పుడు కావాలంటే రక్షణ పొందుతానని చెప్పలేదు. నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక చిన్న పదము, రిమెంబర్ మీ వెన్ దౌ కమెస్ట్ దై కింగ్డమ్. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభువు ఆలస్యం చేయడు. నేడే 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 నేడే. బైబిల్లో నేడేలు చాలా ఉన్నాయి, తెలుసు కదా మీకు. అదొక వర్తమానం. టుడే దౌ షల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్. ఈ దినమే ప్రభు నిన్ను పరలోక రాజ్యంలో చేరుస్తాడు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందేదరు. ఈ రెండు సిలువల్లో ఏ సిలువ దగ్గర మనం ఉన్నాం? ఎడంవైపు సిలువ, కుడివైపు సిలువ. ఎడంవైపు సిలువ క్రాస్ ఆఫ్ కండెమ్నేషన్, శిక్షావిధి సిలువ. కుడివైపు సిలువ క్రాస్ ఆఫ్ జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడ్డం. ఈ నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ, క్రాస్ ఆఫ్ గ్లోరిఫికేషన్. ఈ సిలువ దగ్గరికి వస్తున్నాడు. ఈ గలతీ పత్రిక ఆ క్రాస్ ఆఫ్ గ్లోరిఫికేషన్ గురించి మాట్లాడుతుంది. మన రక్షణ ముందు కుడివైపు దొంగ ఎక్కడున్నాడు అక్కడే ఉండటానికి లేదు. ఇప్పుడు యేసు యొక్క సిలువ దగ్గరికి మనం ప్రయాణం చేయాల. అదే గలతీ పత్రిక 6 అధ్యాయంలో. ఇక్కడ 3 సిలువలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మాదిరి చెప్పిన సిలువలు కాదు, ఇవి కొత్త సిలువలు కనిపిస్తున్నాయి. అవి చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 2 verse 20. గలతీ 2:20. I am crucified with Christ, yet not I, but Christ liveth in me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. పాటలు మాత్రం పడతాను, జీవించుచున్నాడు యేసురాజు అని. జీవితంలోనికి వచ్చేటప్పటికి యేసురాజు ఎప్పుడో మన హృదయంలో చనిపోయినట్లుంది, మనమే జీవిస్తుంటాం, జీవించేదంతా మనమే. పౌలు అన్నాడు, ఐ ఆమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఇట్ టాక్స్ అబౌట్ క్రూసిఫికేషన్. యట్ నాట్ ఐ, కన్ఫర్మేషన్, నిశ్చయత, బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ, కాన్సిక్రేషన్. ప్రభు యొక్క బల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ 3 గుర్తుపట్టుకో. ఐ ఆమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ప్రతిదినము సిలువ వేయబడ్డాం. మేమేదో లెంట్ డేస్ అనేది వచ్చిన తర్వాత 3 గంటల దాకా సర్వీస్ పెట్టి పంపించట్లేదు. ఎవ్రీ టైమ్ వీ ప్రీచ్ క్రూసిఫికేషన్, నో మ్యాటర్ వాట్ ద టైమ్ ఈజ్. సమయం ఎప్పుడైనా, ఏ రోజైనా, ఏ సందర్భంలోనైనా వీ ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. పౌలు అన్నాడు, ఐ ఆమ్ క్రూసిఫైడ్. కనుక మొదటి సిలువ ఏంటంటే ఐ ఈజ్ క్రూసిఫైడ్. నేను అనేది సిలువ వేయబడాలి. వాళ్ళ బల దగ్గరికి వస్తాను. నేను సిలువ వేయబడ్డాను, ఎట్ నాట్ ఐ. సిలువ వేయబడి కూడా కొంతమంది లేస్తారు. సోమవారం నుండి శనివారం దాకా సిలువ వేయబడిన వాళ్ళు ఆదివారం వచ్చేసి లేస్తారు. ఏమంటే యేసుప్రభు లేచినాడు కదా. వాళ్ళు ఎప్పుడు వీళ్ళెప్పుడు వేరే. లేస్తే పునరుత్థాన దేహంతో లేదు, అదే శరీరంతో ఎలాగ లేస్తావు? యూ కెనాట్ రైజ్ అప్ విత్ ద సేమ్ బాడీ. మారాలి కదా. సోమవారం నుండి శనివారం దాకా సిలువ వేయబడిన తర్వాత ఆదివారం తిరిగి లేస్తే దేర్ మస్ట్ బి రిజరెక్టెడ్ బాడీ, గ్లోరియస్ బాడీ, స్పిరిచువల్ బాడీ, బాడీ ఆఫ్ హోప్, నిరీక్షణ కలిగిన శరీరంగా ఉండాలి. మనం అదే పాపమే, అదే ద్వేషం, అదే కుళ్ళు, అదే కుతంత్రం, అదే అసూయ, అదే కోపమే,
అన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఆదివారం వస్తే ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ ఎట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ క్రూసిఫైడ్? హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ రిజరెక్టెడ్? ఎవరు చెప్పారు నువ్వు సిలువ వేయబడ్డావని? ఎవరు చెప్పారు నువ్వు తిరిగి జన్మించినావా, తిరిగి లేచినావని? పౌల్లో ఉన్న నేను అనే సిలువ వేయబడింది. ఈ వ్యక్తి మాత్రమే మాట మాట్లాడగలిగినాడు. ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. మనమేమంటాం, సిలువ అంటే వేరే వాళ్ళని వేయండి, పునరుత్థానం అంటే నేను వస్తా. ప్రభు బలం మనకు అది జ్ఞాపకం చేయట్లేదు. ఎ పర్సన్ హూ ఈజ్ విల్లింగ్ టు బి క్రూసిఫైడ్ కెన్ ఓన్లీ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిజరెక్షన్. ఏ వ్యక్తి అయితే సిలువ వేయబడటానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తే. దేనికైనా సిలువ వేయబడ్డాడు. ఐ అంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది మనకు తెలుసు కదా. ఇక్కడ ఏ జ్ఞాపకం చేస్తుందంటే పైన అన్నీ రాశారు. కొంతమంది అంట ఏది పడగొట్టారో అదే ఇప్పుడు కడుతున్నారంట. ఇఫ్ ఐ బిల్డ్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ డెస్ట్రాయిడ్ ఐ మేక్ మై సెల్ఫ్ ఏ ట్రాన్స్గ్రెసర్. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఏళ్ళు నన్ను నేనే అపరాధినిగా చేసుకుంది. ఏం పడగొట్టాడు? ధర్మశాస్త్రం పడగొట్టుకాడు. ఇప్పుడు ఏం కడుతున్నారు వాళ్ళు? మళ్ళీ ధర్మశాస్త్రమే కడుతున్నారు. ఇంతకుముందు సున్నత్ వద్దు అనుకున్నారు, ఇప్పుడు సున్నత్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు యూదులు వేరే అన్యులు వేరు అనుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు యూదులు ఇంతకుముందు యూదులు అన్యులు ఒకటే అన్నారు, ఇప్పుడు ఇద్దరు కలిసి వేరు వేరు అంటున్నారు. అది పేతుడు కూడా చేసినట్లు పైన పౌలు మాట్లాడుతూ వచ్చినారు. ఇంతకుముందు కులము మతము ఏం ప్రాంతం లేదు, వీఆర్ ఆల్ వన్ అన్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మా కులమేనా, మా ప్రాంతమేనా, మా వాళ్ళైనా కాదు బ్రదర్. వేరే కులస్తులైతే సింక్ గారు బ్రదర్, మా కులస్తులైతే సింక్ అవుతారు బ్రదర్. ఎవరు చెప్పారు మీ కులస్తులైతే సింక్ అవుతారని? సేమ్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది డివోర్స్లో ఉన్నారు, ఎంతమంది ట్రబుల్లో ఉన్నారు. వేరే క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా డివోర్స్లో ఉండొచ్చు. అయితే యేసు ప్రభు యొక్క ప్రేమ ద్వారా బంధించబడినవారు. నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. చెప్పమంటారా? మీరంతానే చెప్పండి, మేము మారితే కదా. మనిషి వల్ల కలిగే బంధం మనిషినంత దాకుంటుంది. మనస్సు వల్ల కలిగే బంధం మనసు మారేదాకా ఉంటుంది. శరీరం వల్ల కలిగే బంధం శరీరం ఉండేదాకా ఉంటుంది. అందం వల్ల కలిగే బంధం అందం ఉండేదాకా ఉంటుంది. క్రీస్తు వల్ల కలిగే బంధం శాశ్వతంగా ఉంటుంది. ఈ 5 బంధాల్లో మందే బంధం. ఏదో చెప్తున్నాడు కదా, విందాం అనుకున్నాం, కానీ ప్రశ్నలు వేస్తుంటే ఎప్పుడు చెప్తున్నామో అప్పుడు ఖచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి. మందే బంధం. మరి ఏ బంధం? అనుబంధం, క్రీస్తు బంధం, సిలువ బంధం. హైడ్రోజన్ బాండా, అయానిక్ బాండా, కవలెంట్ బాండా, కవనెంట్ బాండా, క్రాస్ బాండా? ఏ బాండం ఉంది? బాండ్ విచ్ఛిన్నమైంది. ఆక్సిజన్ ఒకవైపు ఉంది, హైడ్రోజన్ ఒకవైపు ఉంది. దే ఆర్ నాట్ మీటింగ్ టుగెదర్. ఆక్సిజన్ యేసుక్రీస్తు ప్రభువే, హైడ్రోజన్ మనమే. ఈ హైడ్రోజన్ ఆక్సిజన్తో వస్తే వీళ్ళు ఉంటుంది, హైడ్రోజన్ ఆక్సిజన్తో రానందాక అది అలాగే ఉండిపోతుంది. అందుకే మనం అలాగే ఉండిపోతున్నాం. బయటికి మాత్రం మనం చాలా బంధాలు చెప్పవచ్చు, కానీ యేసుక్రీస్తులో సిలువ బంధం ద్వారా అన్ని బంధాలు ఉంటాయి. ఈ 2వ అధ్యాయంలో వాళ్ళు అదే బోధించినారు. సిలువ అవసరం లేదు, మామూలుగా ఉంటే చాలండి. మనం అలాగనుకుంటే ఎట్లా, సమాజం ఎలాగుంటుంది అని ఏది పడగొట్టినారో ఇది వద్దనుకున్నారు కదా. మనం కూడా అలాగే అనుకున్నాం మొదట్లోన. ఈ లోకం యొక్క ఫ్యాషన్ వద్దు, లోకం యొక్క ఆశ్చర్యాలు వద్దు, లోకం యొక్క పద్ధతులు వద్దు, లోకం యొక్క డిజైన్ వద్దు, లోకం యొక్క పద్ధతులు అన్నీ వద్దు అని అనుకున్నాం. వీ హ్యావ్ డెస్ట్రాయిడ్ దెమ్. ఇప్పుడేం చేస్తున్నామంటే వీ స్టార్టెడ్ టు బిల్డ్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ డెస్ట్రాయిడ్. What is the name given in the Holy Writ for a person who builds the things that he has destroyed? ఊరికే తమాషాగా వదిలితే దేవుని వాక్యం మనల్ని అని అనుకోవద్దండి. ఇప్పుడు నాకు ఇష్టమైంది, నేను నచ్చింది చేసుకున్నాను, నచ్చింది కట్టుకున్నాను, నచ్చిన దగ్గరికి వెళ్తున్నాను, నచ్చింది నేను చేస్తున్నాను, చేయొచ్చు కదా. అట్లా కుదరదమ్మా. వాక్యం ఇక్కడ చెప్తుంది, ఇఫ్ యూ బిల్డ్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ డెస్ట్రాయిడ్ యూ షాల్ మేక్ యువర్ సెల్ఫ్ ఎ ట్రాన్స్గ్రెసర్. దేవుని ఎదుట మనం అపరాధులమయ్యా. పాట మాత్రం పాడుతున్నాం, అపరాధిని యేసయ్యా కృప చూపి రక్షించమని.
ఎందుకు అపరాధివయ్యావు? నాకు ఈ లోకం వద్దనుకున్నావు, ఈ పద్ధతులు వద్దనుకున్నావు, ఈ ఫ్యాషన్ వద్దనుకున్నావు, ఈ లోకం యొక్క ఆశ్చర్యాలు, లోకం యొక్క అలంకరణ, లోకం యొక్క అట్రాక్షన్, ఐ డోంట్ వాంట్ ద వరల్డ్ అని అనుకున్నావు. బట్ యు నౌ స్టార్టెడ్ టు బిల్డ్ దట్ స్లోలీ. ఇప్పుడు ధర్మశాస్త్రం, పద్ధతులు, నియమాలు, కట్టడలు, ఆచరణలు, నో, ఐ వాంట్ గ్రేస్, నాట్ లో. ఇది నాలో చాలామంది క్రైస్తవులు రక్షణ పొందినారు, కృప ద్వారా వచ్చినారు, వారు ఇంకా ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్నారు. ధర్మశాస్త్రం అవసరమే. ధర్మశాస్త్రం పాపం అనగా ఏమో మనకు తెలియజేయటం కొరకే పెద్ద బాల శిక్షకుడు ఆయను. He became a school master, but he is not a professor. But grace is a professor, whereas a law is a school master. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పనా ముందుకెళ్ళక మునుపు మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, వినండి. తర్వాత చాలామంది, ఓకే మీ డిపార్ట్మెంట్ కదా, పంక్చువాలిటీకి మారు పేరు కొట్టే. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే కంటికి కన్ను, పంటికి పంటికి పన్ను. మీ డ్యూటీ సంగతి మీ ఇష్టము. ఈ ఆత్మీయత దగ్గరికి వచ్చేటప్పటికి ఉదాహరణకి మనం 10కి స్టార్ట్ చేయలేరు, 10:05కి స్టార్ట్ చేయొచ్చు, 10:10కి స్టార్ట్ చేయొచ్చు, లేదా 9:30కే స్టార్ట్ చేయొచ్చు. 10కే ముళ్ళు పోయిన వెంటనే స్టార్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ముళ్ళు ఉండేదాకా మాట్లాడుతున్నాయి, ముందే స్టార్ట్ చేయొచ్చుగా చేయాలనుకుంటే కొంతమంది వచ్చిన వాళ్ళతో ప్రార్థన చేయించవచ్చు. అయ్యో బ్రదర్ 10 అయిన వెంటనే స్టార్ట్ చేయాలా? ఇది ఆచారం. స్టార్ట్ చేయండి, మంచిది, ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ గుడ్ ఓన్లీ. 1, 2, 3 ఏదైనా రాకపోతే కష్టం. నేను ఒకసారి ఒక పరిచయకు ఒక స్థలానికి పోయినా, ఇక్కడ కాదులే, అప్పుడు ఇప్పుడు ఇంత కొద్దిగా ముసలివాడు కాకమునుపు కరెక్ట్గా మనకేం జరుగుతుందంటే, మనం కరెక్ట్ టైంకే స్టార్ట్ చేయాలా అని అనుకుంటా ఉన్నాం. లేటుగా చేయాలనుకో, ప్రతిరోజు లేటుగా చేస్తే అది సోమర్తనం. కానీ ఎప్పుడో ఒకసారి 5-10 నిమిషాలు లేట్ అయితే ఇట్స్ నాట్ దట్లా. అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన పని లేదు ధర్మశాస్త్ర విషయమై. వీ కెన్ మేనేజ్. 3 అవర్స్లో 10 నిమిషాలు మేనేజ్ చేసుకోలేమా? 3 అవర్స్లో 10 నిమిషాలు మేనేజ్ చేసుకోలేకపోతే వీ డు నాట్ డీమ్ టు బే లీడర్. అక్కడ ఒక ఎల్డర్ ఉన్నాడు, కొంతమంది ఉన్నారు ఎల్డర్లు, బట్ ఒక ఎల్డర్ మాత్రం టూ మచ్ ఎల్డర్. ఆయన 10 ముళ్ళు ఇటు సెకండ్ దాటిన వెంటనే ఎవరు వచ్చినా రాకపోయినా స్టేజ్ దగ్గరికి పోయి ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్గా మాకు పైన హెడ్ క్వార్టర్స్ నుండి ఏం చెప్తారంటే, మీరే పోయి మీరే స్టార్ట్ చేయాలి, అక్కడ బ్రదర్స్ని పాటలు పాడుకుంటారు. ఇక్కడ కాదు, వేరే దగ్గర. మళ్ళీ ఇక్కడేమో అట్లేమో అని అనుకున్నారు మీరు. మీరే వెళ్ళి స్టార్ట్ చేయాలా, లోకల్ బ్రదర్స్ సెల్ఫ్ తీసుకొని పాటలు అన్నీ చూడాలా, చివరికి వచ్చేటప్పుడు మీరే ప్రార్థన చేసి రావాలా అని చెప్పి పంపిస్తారు. సరే, మనం బయలుదేరి వచ్చేటప్పటికి నాకు చిన్న 2 వీలర్ అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదులే. దాంట్లో వెళ్తా ఉంటే ఎవడో మధ్యలో అడ్డం వచ్చిన, ప్రైజ్ లార్డ్ బ్రదర్ నేను ఇటు పోతున్నాను ప్రార్థన చేయండి అది ఇది. వాళ్ళ నీళ్ళంతా తప్పించుకొని వెళ్ళేలాగా ఒక 5-10 నిమిషాలు ఎక్కువైంది. సరే, నేను మధ్య కింద బయట పార్క్ చేస్తుంటే 2 వీలరు పైన పాటల శబ్దం వినిపిస్తుంది. సరే స్టార్ట్ చేసారేంటి అని అనుకున్నా. సరే మంచిది, ఇట్స్ గుడ్ ఆల్వేస్, ఇట్స్ నో బ్యాడ్ అట్ ఆల్. వెళ్ళాము, కింద కూర్చున్నాము. ఆ లీడ్ చేసి అంకుల్ రండి బ్రదర్ అని, పర్లేదు అంకుల్ మీరు పాటలు పాడేది అయిపోయిన తర్వాత వస్తున్నాను. సరే వెళ్ళాను. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత బ్రదర్ మీరు లేట్గా వచ్చినారని నేను స్టార్ట్ చేసినాను. ఇట్స్ ఓకే అంకుల్, ఆల్ రైట్, ఐ టేక్ ఇట్ వెరీ గ్రాంటెడ్, ఐ డోంట్ ఫీల్ ఎనీ ఇన్ఫీరియారిటీ, నాకేం పర్లేదు అంకుల్ అన్నాను. బట్ అక్కడ పక్కన వాళ్ళు కొంతమంది ఆయన అంటే పడినోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రాబ్లం, నాకు కాదు. వాళ్ళు ఏంటి అంత ఖచ్చితంగా 10 అయితే స్టార్ట్ చేయాలా? బ్రదర్ వస్తాడు కదా, ఆయన స్టార్ట్ చేస్తాడు కదా, ఎందుకంటే ఈయన స్టార్ట్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అర్థమైందనుకో మీకు పాయింట్. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ధర్మశాస్త్రం కంటే కృప. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము శిక్ష వేస్తే మొదట నేను చస్తా, నాకు తెలుసు అందరం చస్తాం, ఏ ఒక్కరు మిగలం. సరేనంటారా? కొన్ని ఉదాహరణలు నేను మీకు చెప్తా. బైబిల్లో తప్పు చేసిన వాళ్ళని, పాపం చేసిన వాళ్ళని రాళ్ళతో సాగుగొట్టమని పాత నిబంధనలో చెప్పారు. ఇప్పుడు ప్రశ్న, 5 ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏంటంటే, బైబిల్లో రాళ్ళతో కొట్టబడిన వాళ్ళు ఎంతమంది? రెండవ ప్రశ్న చెప్తాను, క్వశ్చన్ పేపర్ పూర్తిగా చదవండి. షార్ట్ నోట్స్ వచ్చిన వెంటనే వచ్చేసింది అని రాస్తే మీకు ఒకటి ఎస్ఏలు ఉన్నాయడా, ఇదేం లీక్ కాదు.
కొంతమంది షార్ట్ నోట్స్లే రాస్తూనే ఉంటారు. ఎట్లా రాసిన భలే రాసి వచ్చినావు, ఎస్ఎల్ వదిలేసి వచ్చి ఎన్ని షార్ట్ నోట్స్లు రాస్తే ఎట్ట పాస్ అవుతావు? ఇక్కడికి రెండో ప్రశ్న ఏంటంటే, మొదట రాళ్లతో కొట్టబడిన వాళ్ళు ఎవరు? మూడో ప్రశ్న ఏంటంటే, ఆఖరికి రాళ్లతో కొట్టబడిన వాళ్ళు ఎవరు? నాలుగో ప్రశ్న ఏంటంటే, పాత నిబంధనలు ఎంతమంది, కొత్త నిబంధనలు ఎంతమంది రాళ్లతో కొట్టబడ్డారు? ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, ఇలాంటిది మనకి ఏమైనా ఆత్మీయంగా ఉందా? ఐదో ప్రశ్నకు మాత్రం జవాబు నా దగ్గర ఉంది. మొదటి 4 ప్రశ్నలు, మొదటి ప్రశ్న, బైబిల్లో రాళ్లతో కొట్టబడిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు చెప్పండి. నంబర్ చెప్పమంటే క్వశ్చన్ పేపర్ ఎందుకు మీరు కాంప్లికేట్ చేస్తారు? 5, 10, 20, 30, 40 చెప్పేది మేలా, పేర్లు చెప్పేది మేలా? ఎంతమంది అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీరు పేర్లు రాస్తకపోతే కొట్టేస్తారు, తెలుసా మీకు? ఎంతమంది నంబర్? సరే ఏదో ఒకటి చెప్పండి. మీకు 1 నుండి 100 దాకా ఎవరో ఇంత 100 మంది ఉన్నారు కదా, ఒకరిదన్నా క్లిక్ అవుతుంది ఖచ్చితంగా. కానీ అది కూడా ధైర్యం ఉండాలి. కాపీలు కొట్టాలంటే అంత తేలిక కాదు, అది చాలా తెలివి ఉండాలి. ఇన్విజిలేటర్ని మాస్ చేయాలా, స్క్వాడ్ని మాస్ చేయాలి, ఎంతమందిని మాస్ చేయాలని చాలా తెలివైన వాళ్ళే ఆ పని చేయగలరు. కానీ యావరేజ్ మైండ్స్, మనలాంటి మైండ్స్ ఆ పని చేయలేవు. కరెక్ట్ చెప్తారు బ్రదర్స్, చెప్పరు కానీ చెప్తే మాత్రం డ్యామ్ షూర్. 3 ఇన్కరెక్ట్. చెప్పండి, ఇంక వరుసగా చెప్తే ఇవి క్లిక్ అవుతుంది ఎక్కడ అవుతా. మేము కాంపిటేటివ్ పరీక్షలు రాయలేదు, నేను రాయలేదు కానీ ఒకటే రాసా, దాంట్లో పాస్ అయ్యా, కానీ ఉద్యోగం రాలే. ఏం చెప్పేవాళ్ళు అంటే, దాంట్లోనా నీకు రాకపోతే మల్టిపుల్ చాయిస్ కదా, ఒక ప్రశ్న ఉంటుంది అనుకో, ఎంతమంది రాళ్ళతో చావు కొట్టినారు, ABCD ఉంటుంది, 10, 20, 30 ఉంటుంది, D ఏమీ కాదు, నన్ ఆఫ్ ద అబవ్ అన్నాడు. ఈ ప్రశ్నలన్నీ మీకు రాకపోతే ఒకటే జవాబు పెట్టండి, అన్నీ ఏ పెట్టండి, లేకపోతే అన్ని B పెట్టండి, అన్ని C పెట్టండి, అన్ని D పెట్టండి, ఖచ్చితంగా 10 అన్న క్లిక్ అవుతారా అని చెప్పేవాళ్ళు. మీరు ఒకటి A, ఒకటి B, ఒకటి C అట్లా పెడితే అన్నీ పోతాయని. కనుక ఇప్పుడు మీరు కూడా అట్ట ఇట్ట చెప్తే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. సరే, మీరు చిన్న చిన్న ప్రశ్నలకు జవాబు చెప్పడం అంత బాగుండదు కదా. పోలీసులు అంటే ఎంత తమాషనా. నేను చెప్తా, ఈ కనీసం 7 మంది ఇప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పగలరు. ప్రశ్న, మొట్టమొదట బైబిల్లో రాళ్లతో కొట్టబడిన వాళ్ళు ఎవరు? మిమ్మల్ని అడగడం ఇబ్బంది పెట్టడానికి కాదు, వాక్యం మీద మనస్సు కేంద్రీకరింప చేయడానికి ఈ ప్రశ్నల అవసరమని నేను తలస్తా. ఎంతమంది? ఎవరు? ఆకాన్ ఇన్కరెక్ట్. ఆకాన్ అని చెప్పారు, ఆకాన్ తప్పు. సంఖ్యాకాండంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు రాయలేదు, 15వ అధ్యాయం అనుకుంటా. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు వినండి. విశ్రాంతి దినం అంటే శనివారం, ఆదివారం కాదు. మీలో కొంతమంది అలాగే విశ్రాంతి దినము, సబ్బాత్ దినము అని ఆరాధనలు ప్రార్థనలు చేస్తుంటారు. సబ్బాత్ దినము, విశ్రాంతి దినము శనివారం, ఆదివారం పునరుత్థాన దినం, ప్రభు దినం, లార్డ్స్ డే. ప్రభు దినాన నన్ను బ్రతికించినందుకు స్తోత్రాలు అని చెప్పండి. కానీ ఈ సబ్బాత్ దినాన ఈ ఏంటి విశ్రాంతి దినము అనేది ఇన్కరెక్ట్. విశ్రాంతి దినం అంటే శనివారం. వాళ్ళు ఏం చేశారంటే, పాత నిబంధనలో విశ్రాంతి దినం శనివారం కదా, కట్టెలు ఏరుకోవటానికి వెళ్ళాడు, అన్నం చేసుకోవాలి కనుక. కట్టెలు ఏరుకోవటానికి వెళితే ఎవరో చూసినారు మనలాంటి వాళ్ళు, పోలీసులు. వాళ్ళ కళ్ళు వీళ్ళ మీద ఉంటాయి కదా, వచ్చి మోసి అహరోన్లకు చెప్పినారు, అన్నా వాడు కట్టెలు ఏరుకోవటానికి వెళ్ళాడన్నా అని. ఎవరాడు పిలిపించండి అన్నారు. పిలిపించినారు. అయ్యో పాపం, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆయన పేరు రాయలే. ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి? అప్పటిదాకా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ లేవు. అందుకే ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, బయటికి తీసుకెళ్ళి వాళ్ళతో సాగుకొట్టేయండి అని. బయటికి తీసుకెళ్ళి వాళ్ళతో సాగుకొట్టారు. ఇదే ధర్మశాస్త్రం. ఇదే జరిగితే నేను మొదటి రోజే పోయింటా, ఎందుకంటే ఆదివారం ప్రయాణాలు చేస్తా కదా, నేను రాళ్ళతో సాగుకొట్టాలా. మీరు కూడా, ఎందుకంటే ఆదివారం లేచిన తర్వాత కిచెన్లోకి పోకూడదు. అసలు ఆదివారం కిచెన్లోకి పోకుండా ఎట్లా బతకాలి కదా? అసలు ఇంపార్టెంట్ ఆదివారమే కిచెన్లో. ఇది నేను చెప్పే మాటలు కాదు, బైబిల్లో రాశారు. కట్టెలు ఏరుకోవటానికి పోతేనే రాళ్లతో సాగుకొట్టారు. అందుకే మీకు తెలుసు కదా, 16వ అధ్యాయం నిర్గమకాండంలో మన్నా పైనుండి కురుస్తున్నప్పుడు
విశ్రాంతి దినానికి ముందు 6వ రోజే 7వ రోజు కొరకు మన్నా ఏరుకోవాలా. రేపు ఏరుకుంటామంటే రేపు కురవదు, ఏరుకునేకి పోయినా కూడా చస్తారు, కురవదు, ఒకళ్ళు వెళ్ళినా కూడా చస్తారు. అందుకని 6వ దినాన్ని 7వ దినానికి అవసరమైందంతా ఏరుకోవాలా. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం మనకు వాస్తవం అయితే, కృప కాకుండా మీరు ఆదివారము చేసుకునే ఐటమ్స్ అన్నీ శనివారం రాత్రి 12 గంటలలోగా చేసుకొని బీరువాలో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. అంటే బీరువా దాంట్లో పెట్టుకొని ఆదివారం తినాలంతే. ఇంకా ఆదివారం మీరు ఏం పని చేయకూడదు. ఫస్ట్ మీరు కిచెన్లోకి పోవాలంటే మీ ఆయన మీద రాళ్ళబడి ఉంటాయి. ఎందుకంటే ఆయన ఉదయాన్నే లేచి పాల ప్యాకెట్ కొరకు బయటకు వెళ్తాడు కదా, వచ్చేటప్పటికే రాళ్ళబడిపోతాయి. పాల ప్యాకెట్ తీసుకోవడానికి లేదు, న్యూస్ పేపర్ చూడటానికి లేదు, ఏమీ చేయటానికి లేదు. దట్ ఈస్ కాల్డ్ లా, పాత నిబంధన. అదే దాంట్లో ఉంటే ఈ దినాన్ని మనం ఎవరు బతుకుతాం? అయితే ఇప్పుడు యేసు ప్రభువులోనికి వచ్చినాం, మన పని మనం చేసుకుంటున్నాం. అదే సమయంలో ఇది స్వేచ్ఛలోనికి వచ్చినామని ఆదివారం ఓటీలు చేయడము, ఆదివారం ఇంకా వేరే వేరే పనులు డబ్బులు సంపాదించుకోవడము, ఇట్లాంటి వ్యాపారాలు చేయడము, ఇవన్నీ చేయకూడదు. విశ్రాంతి దినాన్ని, ప్రభు దినాన్ని ఘనంగా మనం ఆచరించాలి. అందుకే 1 సమయంలో 2:30 ఉంది కదా, నన్ను గనపరచువారిని నేను గనపరుస్తా. ప్రభుని గనపరిస్తే ప్రభు గనపరుస్తాడు. ఒకవేళ ఆదివారం డ్యూటీలు కంపల్సరీ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీ మాదిరి పోలీసులు కానీ, డాక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ కంపల్సరీ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. చదువుకునే పిల్లలు, ఈ కార్పొరేట్ కాలేజీలో చదువుకునే పిల్లలకు ఆదివారమే పరీక్షలు పెడతారు. మరి వాళ్ళంతా ఆదివారం చేయకూడదంటే ఏమవుతారు? ఇంకా మీకు ఒక విషయం చెప్పనా, మిడిల్ ఈస్ట్లో శుక్రవారమే సెలవు, వాళ్ళు శుక్రవారమే ఆరాధన చేస్తారు, ఆదివారం వాళ్ళ వర్కింగ్ డే. వాళ్ళ క్యాలెండర్ కూడా ఎలాగుంటుందో తెలుసు కదా మీకు. మన క్యాలెండర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఆదివారంతో స్టార్ట్ అవుతుంది, ఆది సోమ మంగళ బుధ. వాళ్ళ క్యాలెండర్ శుక్రవారంతో స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి శుక్రవారం 1వ దినము, శని 2వ దినం, 3 అట్ట వాళ్ళకు దినాలు అవుతాయి. మరి అక్కడ రక్షణ పొందిన విశ్వాసులంతా ఎక్కడికి వెళ్ళాలా? యేసు ప్రభు రక్తము కంటే ఎక్కువైనది ఏదీ లేదు విశ్రాంతి దినంతో సహా. ఇప్పుడు విశ్రాంతి దినమే ఉందనుకోండి, మీరు శనివారం అంటారు కదా, అదే ఉంది అంటే అదే ఆచరించాలనుకోండి. ఆ రోజు ఎవరికైనా గుండె నొప్పి వచ్చింది, అయ్యో ఈరోజు విశ్రాంతి దినం గుండె నొప్పి వచ్చిందో హాస్పిటల్కి ఏం పోతాం, రేపు పోతాం అంటే రేపు హాస్పిటల్కి పోవాల్సిన పని లేదు, వేరే డైరెక్షన్ ఉంటుంది. సరే, ఎవరైనా సిస్టరు డెలివరీ కాన్పు అవుతుంది అనుకోండి, ఈ అమ్మాయి రేపు కందోలే. మనం ఎంత ప్రభుకు స్తోత్రాలు కదా, ధర్మశాస్త్రంలో నుండి కృపలోనికి ఎలాగ తీసుకుని వచ్చినాడు. ఒకవేళ అలా కాకుండా ఉంటే ఏమైపోయింటాం ఇది నాన్న. అందుకే పౌలు చెప్తున్నాడు, గలతీయులారా, వీఆర్ నాట్ మార్వలస్లీ ఇంటు ద గ్రేస్, బట్ యు స్టార్టెడ్ టు బిల్డ్ అగైన్ ద థింగ్స్ విచ్ యు హ్యాడ్ డెస్ట్రాయిడ్. మీరు పడగొట్టిన వాటిని మరలా కట్టుడు కొరకై పూనుకుంటూ వచ్చినారు కనుక యూ బికేమ్ ట్రాన్స్గ్రెసర్స్, అపరాధులుగా చేయబడుతున్నారు. ఆదివారం ఏ పని చేయకూడదనేదే ధర్మశాస్త్రం. కృప, ఆదివారం ప్రభువును ఆరాధించు. అదే సమయంలో నీకు అత్యవసరమైన పనులు, ఇందాక నేను చెప్పాను కదా, ఎవరన్నా అనారోగ్యంగా ఉన్నారు, యేసుప్రభు దినాల్లోనే చెప్పినాడు అది. మీరు విశ్రాంతి దినం అనుకొని ఏదైనా ఒక గొయ్యిలోకి ఎద్దుపడితే, ఒక పశువు పడితే వాళ్ళేసి వెళ్తారేంటి? లేదు కదా. ఒక పశువు గోతిలో పడితేనే విశ్రాంతి దినం అని వదిలేయకుండా ఆ పశువు ఇంపార్టెంట్ కానీ ఆ దినము ఇంపార్టెంట్ కాదు. ప్రాణం ఇంపార్టెంట్ కానీ దినం ఇంపార్టెంట్ కాదు. అందుకే డాక్టర్లు కూడా హాస్పిటల్లో కొంతమంది పని చేస్తూనే ఉంటారు. అయితే వాళ్ళు ఏదో ఒక సమయం చూసుకొని ఒక అర్ధగంట, గంట సేపు వచ్చేసి వాకింగ్ చేస్తారు. ఇప్పుడు ఇంకా గన్ షాట్ పాయింట్ చెప్తాను చూడండి. చెప్పమంటారా వద్దా? మీరు చెప్పమంటేనే చెప్తా. ఇప్పుడు లైవ్ చూసేవాళ్ళు యూట్యూబ్ అంతా ఒకేసారి రాళ్ళతో కత్తం. ఎందుకంటే లైవ్ పెట్టడానికి లేదు, లైవ్ కూడా చూడటానికి లేదు. కట్టెలేరుకొని తినటానికి వంట చేసుకోవాలంటే కట్టెలేరుకుంటేనే రాళ్ళతో కొడతా ఉంటే, నేను లైవ్ పెడతా, కంప్యూటర్ పెడతా, యూట్యూబ్ పెడతా, అది అంటే కుదరదు. ఇంకోటి ఏమైపోయింది, నో ఆన్లైన్ సర్వీస్. యూట్యూబ్ పెట్టేది లేదు, కంప్యూటర్ లేదు, ఆఫ్ చేసేది లేదు, ఆన్ చేసేది లేదు. ఎన్ని బంధకాల్లో ఉంచిమి. అయితే యేసు సిలువ ఇవన్నిటిని మనం తెంచుకొని వచ్చింది. అందుకే ఒక గలతీయులారా, మీతో అరమర లేకుండా మాట్లాడుతున్నా. అపోస్తలుడైన పౌలు గలతీయులను, ఓ ఫులిష్ గెలేషియన్స్, హౌ
sadly and suddenly had turned away from the message of the cross of Jesus Christ. సిలువ వేయబడిన యేసుని గురించి మేము మీ దగ్గర ప్రకటిస్తూ వచ్చినాం, కానీ ఎంత త్వరగా మీరు తిరిగిపోయారేంటి? హూ ఈజ్ ఎ ఫూల్? బైబిల్లో అవివేకులైన దానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. దాంట్లో మొదటి నిర్వచనం ఏంటి? దేవుడు లేడని చెప్పుకునేవాడు బుద్ధిహీనుడు. తర్వాత ఒక నిర్వచనం ఇక్కడ ఏంటి? ఏ పర్సన్ హూ టర్న్స్ ఫ్రమ్ ద క్రాస్ ఈజ్ ఎ ఫూలిష్ పర్సన్. సిలువ యుద్ధం నుండి తొలగిపోయే వ్యక్తి. గలతీయులారా 3వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు ఇప్పుడు నేను అనేదాన్ని మనం సిలువ వేయటానికి ఇష్టపడ్డాము. తిరిగి ఆ బంధకాలు, ఆ కాడి, ఆ దాసత్వము, ఆ బానిసత్వం, ఆ సంఖ్యళ్ళు, ఆ నియమాలు, ఆ నిష్ఠలు, ఆ నిబంధనలు, దాంట్లోనికి వెళ్ళిపోయామా? రెండోది చూస్తామా? గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలేషియన్ చాప్టర్ 5 verse 24. గలతీ 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసినారు. ఈ మాటలు సిలువ 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 సిలువ. ఎనీ మెసేజ్ దట్ హ్యాస్ నో క్రాస్ ఈజ్ నో మెసేజ్ అట్ ఆల్. ఎవరీ మెసేజ్ హ్యాస్ టు బి లోడెడ్ విత్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి దేవుని యొక్క వాక్యం కూడా సిలువ ద్వారా సమ్మిళితం చేయబడాలి. అందుకే ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, క్రీస్తు యేసు సంబంధులు. దిస్ ఇస్ నాట్ ఫర్ జెంటైల్స్. ఇది అన్యులకు కాదు, ఇది క్రీస్తుని ఎరిగిన వారికి కాదు. క్రీస్తుని ఎరిగిన వారే ఇప్పుడు మళ్ళీ సిలువ వేయబడాలా. ఊరికే గుడ్ ఫ్రైడే వచ్చిందని 40 రోజులు ఉదయం నుండి మధ్యాహ్నం 3 గంటల దాకా మంచినీళ్ళు కూడా ముట్టట్లేదు బ్రదర్. వాళ్ళు ఎంత భక్తి ఉన్నారో, దట్ ఈస్ ఆల్ కష్టం. But a person that belongs to a Christ willing to be crucified to the world, లోకానికి శరీరానికి సిలువేయబడేవాడు. ఇక్కడ ఏంటంటే క్రీస్తు సంబంధులు శరీరమును క్రూసిఫైడ్ ఆర్ క్రూసిఫై ద ఫ్లెష్. శరీరమును సిలువేటి చాలా కష్టం. శరీర కార్యములు పై వచనాల్లో చెప్పాడు. శరీరానికైతే కార్యములు అని బహువచనం వాడాడు. ఆత్మ దగ్గరికి వచ్చేటప్పటికైతే ఆత్మ ఫలములు అని బహువచనం వాడాలి కదా, కానీ ఏం వాడాడు? ఏకవచనం వాడాడు, సింగులర్ వాడాడు. ఆత్మ ఫలమేమనగా అక్కడ 9 విషయాలు రాశాడు. కానీ కార్యం శరీరానికి సంబంధించింది అయితే బహుకార్యాలు ఉన్నాయి. ఆత్మకు సంబంధించింది అయితే ఫలం ఉంది. శరీరానికి సంబంధించింది అయితే దెర్ ఈస్ ఎ రూట్ ఫర్ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఆత్మకు సంబంధించింది అయితే దెర్ ఈస్ ఎ ఫ్రూట్ ఫర్ ద స్పిరిట్. ఆర్ వి రూటెడ్ టు ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ ఆర్ బ్రింగింగ్ ఫర్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? శరీర కార్యములనే వేరు కలిగి అక్కడే ఉండిపోయామా? ఆత్మ ఫలము కలిగి ప్రభు బల దగ్గరికి వస్తున్నామా? అది వారికి తెలియజేస్తున్నాడు. పాత నిబంధనలన్న బహుశా శరీర కార్యాలు చాలా వాళ్ళు అనుమతిస్తూ వచ్చిండవచ్చు. అయితే కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఆత్మ నియమం పనిచేస్తుంది. ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తున్నాడు. ఆయన మన జీవిత సత్యంలోనికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం కావాలా, ఆత్మ కావాలా? ఏం కోరుకుంటాం? సరే, నేను ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు ఏమనుకోకూడదు అంటే చెప్తాను. ఒక పెళ్ళి వయసు వచ్చిన ఒక అమ్మాయి ఉంది, 21 సంవత్సరాలు లేదా 24 సంవత్సరాలు అనుకోండి. చాలా బాగుంది, అందంగా, ఆత్మీయంగా ఉంది, రక్షణ పొందింది, బాప్తిసం తీసుకునింది, తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్కి ఒక పేరు పెడదాం, ఏ. అబ్బాయి చూస్తే చాలా అందంగా ఉన్నాడు. హైట్కి హైట్, వెయిట్కి వెయిట్, జాబు, డబ్బులు, స్టేటస్. ఇంకా మీ భాషలో చెప్పాలంటే సేమ్ క్యాస్టు, సేమ్ ప్రాంతము, సేమ్ ఏరియా, అన్ని సేమ్. అబ్బా, ఇంకా ఇరువైపులా అమ్మాయి వైపుళ్ళు అబ్బాయి వైపుళ్ళు కూర్చొని వాళ్ళు మందిరంలో కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాటలు పెట్టినారు. సరే, నచ్చిందండి, మాకు నచ్చింది, మీకు నచ్చింది, అది ఇది అన్నారు. సరే, అమ్మాయి అబ్బాయికి మాట్లాడుకోవడానికి కొద్దిగా టైం ఇస్తామన్నారు. వాళ్ళిద్దరు పక్కకి వెళ్ళి మాట్లాడడం ఆరంభించినారు. అబ్బాయి చెప్పాడు, అమ్మాయి నువ్వు నాకు పిచ్చిగా నచ్చావు. అసలు అమ్మాయి జీర్ణించుకోలేకపోతుంది. ఎప్పుడు అలాంటి మాటలు చెవులకు వినిండదు కదా.
సరే ఇప్పుడు అబ్బాయి అన్నాడు, కానీ ఒక చిన్న షరతు, నేను పెళ్లి చేసుకోవాలంటే నిన్నే చేసుకుంటా, కానీ ఒక చిన్న షరతు. ఏం చిన్న షరతు అంటే ఉదయాన్నే 9 గంటల్లోగా టిఫిన్ చేయాలి. 9:10కి కూడా టిఫిన్ వడ్డిస్తే వద్దు, నువ్వే తిను. మధ్యాహ్నం 2కిలోగా భోజనం వడ్డించాలా. 2:30కి వడ్డిస్తానంటే నువ్వే తిను. రాత్రి 9 గంటలకు భోజనం వడ్డించాలా. ఆ తర్వాత వడ్డిస్తానంటే వద్దు, నువ్వే తిను. సరే 9, 2, 9 కదా, ఓకే. నీకు బాగలేకపోయినా కూడా వంట చేయాలి, బయట తీసుకురాను. అట్లా బట్టలు కూడా నీకు బాగున్నా బాగలేకపోయినా వాషింగ్ మెషిన్లో వేసి నువ్వే ఇస్త్రీ చేసి నువ్వే చేస్తేనే నేను తింటా, ఎందుకంటే నీ చేతుల్లో అంతా. బయట భోజనం తినను, బయట బట్టలు ఉతికించను, బయటికి ఏం చేయను, అన్నీ నువ్వే చేయాలి, ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా. చివరికి ఇంకొక కండిషన్ ఏంటంటే నాకు తెలియకుండా నువ్వు స్మార్ట్ ఫోన్ వాడకూడదు. ఇప్పుడు ఈ అమ్మాయి పిచ్చికి నచ్చిందే. సరే వారంలోగా ఏదో ఒక విషయం చెప్పండి అని అన్నారు. వెళ్ళిపోయారు. ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్నగారు అడుగుతారు కదా, ఏ అమ్మాయి ఎట్లున్నారు అంటే, ఈ అమ్మాయి మాట్లాడింది వాళ్ళకి చెప్పలేదు కదా, వెంటనే ఇలాగన్నాడు అలాగన్నాడు అని చెప్పలేరు కదా. అలాగే కొద్దిగా మనసులో పెట్టుకునింది. వాళ్ళేంటి ఎంత మంచి ప్రపోజలు, అసలు అట్లాంటోడు దొరుకుతాడా, బంగారు లాంటోడు, ఎండి లాంటోడు, వజ్జన్ లాంటోడు, కొండ లాంటోడు, ఇంకేదేదో అన్నీ చెప్పేసినారు. కాళ్ళ దగ్గరికి వచ్చింది, ఎందుకొద్దు అనుకుంటా ఇప్పుడే చెప్పి ఫోన్ చేసి ఇస్తాం, మనకి ఇష్టం ఉందని. మళ్ళీ వేరే ప్రపోజల్ చూస్తారేమంటే అమ్మాయి ఏం చెప్పకుండా చూస్తాంలే అనుకుని మొత్తానికి వారం వాయిదా వేసింది. తర్వాత వాళ్ళకి ఇంకొక కబర్ అందింది, ఇంకొక సంబంధం వస్తుంది, వేరే వాళ్ళు వస్తున్నారని. సరే ఇంక ఎలాగో వెళ్ళిన వాళ్ళకి ఈ అమ్మాయి ఏం చెప్పట్లేదు కదా, వేరే సంబంధం వస్తుందన్నారు, రానులే అన్నారు. ఆ సంబంధం పేరు మనం బి అని పెడదాం, అబ్బాయి పేరు. వచ్చినాడు, చూసినారు, బాగున్నాడు. ఈ అబ్బాయి కూడా బాగా సేమ్ వాళ్ళే, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ ప్రాంతం అది ఇది అన్నాడు. కానీ అబ్బాయి అంత ఎత్తులేడు, అబ్బాయి అంత చార్మింగ్ హ్యాండ్సమ్ లేడు, బట్ గుడ్ లుకింగ్, బాగున్నాడు. చూస్తే అంత బాగానే ఉంది. అబ్బాయి కూడా చెప్పి అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు మాట్లాడుకున్నారు, నచ్చిందండి, బాగున్నారు, మీరు కూడా మాకు కరెక్ట్ మ్యాచ్ అవుతారు, సింక్ అవుతుందని అనుకుంటున్నాం, బ్యాక్గ్రౌండ్ అన్నీ పర్వాలేదండి అది ఇది. సరే అమ్మాయితో అబ్బాయి మాట్లాడటానికి కొంతసేపు టైం ఇస్తామన్నారు. అబ్బాయి అమ్మాయి కూర్చొని మాట్లాడడం ఆరంభించినారు. అబ్బాయి చెప్పాడు సేమ్ ఇదే స్టేట్మెంట్, అమ్మాయి నిన్ను చూస్తేనే అసలు పిచ్చిగా నచ్చేసావు, చేసుకుంటే నేనే చేసుకుంటా. మొదటోడు కూడా ఇలాగే డైలాగ్ కొట్టాడు, తర్వాత కండిషన్ పెట్టాడు. నువ్వు కండిషన్లు ఏం పెడతావు లోపల అనుకొని, సరే చెప్పండి ఇంకేంటంటే, ఏం లేదమ్మాయి, పెళ్ళి అయిన తర్వాత 9 గంటలకు టిఫిన్ అనుకో, 2 గంటలకు భోజనం అనుకో, మధ్యాహ్నము, రాత్రి 9 గంటలకు భోజనం అనుకో. నువ్వు చేస్తే భోజనం ఇంట్లో చెయ్యి, లేకపోతే నాకు వంటలు బాగొచ్చు నీకంటే, నాకు కాదు, వచ్చిన అబ్బాయి నాకు వంటలు బాగొచ్చు, నేను చేస్తా. నీకు చేత కాలేదు, ఆరోగ్యం బాగాలేదు అనుకో, నీ పడక దగ్గరికి వచ్చి ఉదయం కాఫీ ఇస్తా, మంచినీళ్ళు ఇస్తా, తర్వాత భోజనం పెడతా, అన్నీ పెడతా, నా బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే నీవు కూడా వేస్తా. నువ్వు ఫోన్లో నాతో మాట్లాడవచ్చు, మీ అమ్మలతో మీ నాయనతో మీకు పరిచయమైన ఫ్రెండ్స్ నువ్వు అట్లనే మాట్లాడవచ్చు. కానీ మనం అంతా కలిసి ప్రార్థన చేసుకుందాం, కలిసి వాక్యం చదువుకుందాం, కలిసి మందిరానికి వెళ్దాం, కలిసి ప్రభుని సేవిస్తాం, కలిసి ఆరాధిస్తాం, ప్రభు కొరకు కలిసి జీవిస్తాం. చివరికి దేవుడు అనుమతిస్తే కలిసి లోకాన్ని కూడా విడిచిపెడదాం. ఏమంటావు? ఇప్పుడు కరెక్ట్గా జవాబు చెప్పండి. దీనికి చెప్తారులే, నాకు తెలుసు. ఇప్పుడు ఏ అనే ప్రపోజల్ ఇష్టపడుతుంది అమ్మాయి, బి అనే ప్రపోజల్ ఇష్టపడుతుంది అమ్మాయి. పెళ్ళి అయిన వాళ్ళు కాదు, మీకు ఛాన్స్ లేదు, ఇంకా ఏ ఛాన్స్ లేదు, బి ఛాన్స్ లేదు, A+B వచ్చినా కూడా ఛాన్స్ లేదు. పెళ్ళి కానివాళ్ళు చెప్పాలా, ఏ ప్రపోజల్ ఇష్టమా, బి ప్రపోజల్ ఇష్టమా. పెళ్ళి అయిన వాళ్ళు ఇంకేం ఛాన్స్ లేదు కనుక మీరు సైలెంట్గా ఉండొచ్చు. అందరు అయిన వాళ్ళే ఉన్నారా? ఏ ప్రపోజల్ ఇష్టం, ఏ అంటే ఇష్టమా, బి అంటే ఇష్టం? ఏ సంబంధం, ఏనా బీనా? బి సంబంధం అంటే ఇష్టం. ఎందుకని? స్వేచ్ఛ, నిర్దిష్టమైన సమయం కాదు, ఫ్రీడమ్. ఒకవేళ 9కి లేలేకపోయినావు అనుకో, చేయలేకపోయినావు అనుకో, ఆరోగ్యం సరిగ్గా లేదనుకో, ఇంకేదైనా బాధ ఇబ్బందిలో ఉన్నావు అనుకో, కష్టం అనుకో, నేను నీకు సహాయం చేస్తాను, నీ పని కూడా నేను చేస్తాను. ఇప్పుడు కరెక్ట్ జవాబు చెప్పండి, కరెక్ట్గా చెప్పాలి, తప్పు చెప్పకూడదు.
ఇట్లాంటి ప్రశ్నలు ఎంతసేపు అన్నా అడుగు బ్రదర్, భోజనం వదిలేసి ఇక్కడే కూర్చుంటామంటారు కదా. బైబిల్ తప్ప ఇట్లా సోషల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు చెప్పండి, అమ్మాయి అబ్బాయికి పెళ్ళయింది అనుకో, అంటే బి అనే సంబంధము ఈ అమ్మాయికి పెళ్ళయింది అనుకోండి. అలాగే రోజులు గడుస్తాయి. ఇప్పుడు ఈ అమ్మాయి రోజు 9 తర్వాత లేచి భర్తను కాఫీ తీసురా, నీళ్ళు తీసురా, నేను కింద దిగలేకపోతున్నాను, టిఫిన్ చెయ్యి, అన్నం చెయ్యి, నీ బట్టలు వాషింగ్ మిషన్లో వేయి, వీలైతే నాకు కూడా వెయ్యి, తీసుకెళ్ళి పైన ఆరేయి అని చెప్తుందే చెప్పదా? చాలా కష్టమైన ప్రశ్నే అంటారు కదా. చెప్పండి, ఇప్పుడు ఖచ్చితంగా మీ స్వభావం తెలుస్తుంది. బ్రదర్స్ మీరే కరెక్ట్ చెప్పాలి, వాళ్ళు ఎట్లా తప్ప చెప్తారు? నేను చెప్తా, సరైన అమ్మాయి అయితే పొరపాటును కూడా ఇట్లా చెప్పదు. ఎందుకంటే నో రైట్ ఉమెన్ వుడ్ ఎవర్ ఫ్రస్ట్రేట్ ద ఫ్రీడమ్. తనకు భర్త ఎంత స్వేచ్ఛ ఇచ్చినాడు, నువ్వు ఎప్పుడన్నా లేయచ్చు, అమ్మాయి వంట చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు, నేను నీకు చేస్తా, నేను నీకు సహాయం చేస్తా అంటే తనలో ఉన్న ప్రేమ పొంగి ఉప్పొంగి రాత్రి నిద్ర పట్టకుండా ఉదయాన్నే లేచి మా ఆయనకి ఎప్పుడు వంట చేయాలి, ఏమి ఇష్టము, ఏం టిఫిన్, ఎక్స్పెరిమెంటే కావచ్చు ఆయన మీద, మై ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మై హస్బెండే కావచ్చు. ఏ టిఫిన్ పాడైపోయినా పర్వాలేదు, అది మాడిపోయినా పర్వాలేదు, వాళ్ళ అమ్మోళ్ళు ఊరు దాకా వాసన వచ్చినా పర్వాలేదు, కానీ ఉదయాన్నే లేచి తయారు చేసి ఏంటి ఇంత ఉదయం లేచిన రాత్రి నిద్ర పట్టలేదు నిద్ర. భర్త మీద సంతోషం, భర్త మీద ప్రేమ, భర్త మీద మమకారం. నాకు ఎవరికి చెప్పలేదు, మా అమ్మ చెప్పలేదు, మా నాయన చెప్పలేదు, మా అన్న, మా తమ్ముడు, ఇంకా ఇంతసేపు అమ్మాయి పడుకునేది లెయ్యి అని అన్నారు. కానీ నా హస్బెండ్ నువ్వు ఎప్పటిదాకన్నా పడుకో అన్నాడు, నువ్వు ఎప్పుడన్నా లెయ్యి అన్నాడు, నువ్వు ఎప్పుడన్నా ఎలాగన్నా ఉండు, నీకు చేత కాకపోతే నేను చేస్తాను అన్నాడు. ఇలాంటి భర్త నాకు దొరకడం నా జీవితం ధన్యమైంది. ఇలాంటి ఆయన్ని సేవించకుండా నేను ఎలాగుంటాను? నా శరీరంలో ఆరోగ్యం ఉన్నంత దాకా, నా శరీరం సహకరించేదాకా సదా నేను నీ సేవలో. దిస్ ఈజ్ ద ట్రూ స్టోరీ అండ్ ద హార్ట్ బీట్ ఆఫ్ ఎ వెరీ రైట్ ఉమన్ అండ్ ఎ వైఫ్. సేమ్ ఇప్పుడు మన దగ్గరికి వస్తే ఏ అనేది ధర్మశాస్త్రం. ఇట్లే కూర్చోవాలి, ఇట్లా మాట్లాడాలి, ఇట్లే లేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదు, అన్నీ. బి అనేది కృప. నేను నిన్ను సెలవు ద్వారా విమోచించినాను, ఇక నీ ఇష్టం. నేను కృప నిరక్తకం చేస్తే నాకంటే దోషభరితమైన వారు ఇంకెవరుండరు. ఈ కృప నన్ను విడిపించింది కనుక ఈ కృపా సత్య సంపూర్ణైన యేసుకే నేను దాసోహ. అందుకని గలతీలకు అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, మనము శరీరమునకు దాసులు కాదు, నీతికి అవయలమై దాసులమై ఉన్నాం. ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని కృప ద్వారా ప్రేమించినాడు, కృప ద్వారా రక్షించినాడు, కృప ద్వారా తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే, నాకు ప్రార్థన చేయడం చేత కదా, పర్లేదు అమ్మాయి నేను హెల్ప్ చేస్తా. నాకు మందిరికి వెళ్ళడానికి వీలు కావట్లేదు, పర్లేదు నేను తీసుకెళ్తా. బైబిల్ చదువుబుద్ధి కావట్లేదు, పర్లేదు నేను నీకు సహాయం చేస్తా. ఈ జీవితం సాగలేను ప్రభువా, ఇంక విసిగిపోయాను, పర్వాలేదు నేను చేయబట్టుకుని నడిపిస్తా. ఏడ్చేడ్చి కన్నీళ్ళు ఆరిగిపోయినాయి, పర్వాలేదు నేను నీ కన్నీళ్ళు తుడుస్తా. ఇక నేను ఈ యాత్రకు సాగలేను, మా ఆయనతో ఏగలేను, మా ఆవిడతో ఏగలేను, మా పిల్లలతో ఏగలేను, నా బ్రతికే దుర్భరం అని అనుకుంటున్నాను, పర్వాలేదు నీ భుజం మీద చేసి, నీ కన్నీళ్ళు తెలిసి, నీ గుండెని దిటవు చేసి, నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నూతనంగా నేను నడిపిస్తే కదా, చివరిదాకా నడిపిస్తే కదా, పరలోక రాజ్యం దాకా నిన్ను నడిపించే బాధ్యత నాదే అని పరిశుద్ధాత్మ దేవుడు పూచికత్తు తీసుకొని మనతో పాటు రావటానికి ఇష్టపడుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాకొద్దు, ఈ సహాయం నాకొద్దు, నేను తిరిగి దాస్యం అనే కాడి కిందికి వెళ్తా అని అనుకుంటామా? ఓ గలతీలారా, అరమర లేకుండా నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు ఎలాగెడుతున్నారు? మన సంగతి ఏంటి? ప్రభువుల దగ్గరికి చేరువచ్చినప్పుడు ఎన్నిసార్లు జీవితంలో ఓడిపోయాం, ధర్మశాస్త్రం అనే కాడి కిందికి తిరిగి వెళ్ళిపోయాం, నిబంధనల కాడి కిందికి తిరిగి వెళ్ళిపోయాం. ఆ కృపాసత్య సంపూర్ణైన యేసును, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును ఇష్టపడకుండా వారి కృపను మనం నిరక్తకం చేసినాం. అందుకే పౌలు అన్నాడు, కృప విస్తరించినని పాపం కూడా విస్తరించిన. అట్లా అనరాదు. కృపను మనం నిరక్తకం ఐ విల్ నాట్ ఫ్రస్ట్రేట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను నేను వ్యర్థపరచును. ఆ కృప మనకు ప్రత్యక్షమయ్యాడు ఆయన యేసు. 3వ దాకా చదివి ముగిస్తామా? 6:14.
గలతీ 6:14. లోకమునకు నేనను, లోకము నాకు సిలువ వేయబడి. ఇది 3వ సిలువ. క్రూసిఫైయింగ్ ద వరల్డ్. లోకమును సిలువ వేయట. మొదట క్రూసిఫైయింగ్ ఐ, నేను అనేదాన్ని సిలువ వేయట. రెండవది క్రూసిఫైయింగ్ ద ఫ్లెష్. 5:24. మొదటిది 2:20. రెండవది 5:24. శరీరమును దాని ఇచ్చలను సిలువ వేయట. మూడవది 6:14. క్రూసిఫైయింగ్ ద వరల్డ్. లోకమును సిలువ వేయట. లోకం అంటే ఏంటో మనకు తెలుసు కదా. ఒకటి యోహాను 2లో అపోస్తుడైన యోహాను చెప్పాడు, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడం. అనేకసార్లు లోకం మనల్ని సిలువేసింది, కానీ మనం లోకానికి సిలువ వేయబడలేకపోయాం. లోకం మనల్ని ఏలుతూ వచ్చింది, లోకం మనల్ని వశపరుచుకుంటూ వచ్చింది, లోకం మనల్ని నడిపిస్తూ వచ్చింది. ఈ లోకం శాశ్వతం కాదు. వదినాన్ని ఈ లోకాన్ని మనం విడిచిపెడతాం. ఈ లోకానికి మొదట 2 పదాలు కలుపుకోవాలా. ఏంటది? 2 అక్షరాలు. తెలుగు రాదు, అంత ఇంగ్లీష్ మీడియమేనా? ప్రైజ్ ద లార్డ్. నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, తెలుగు కొద్దిగా వచ్చు. లోకానికి మొదట 2 అక్షరాలు కలుపుకోండి. పరలోకం. పర ప్లస్ లోకం. పర అంటే మనది గాంధీ అని అర్థం. మనది గాంధీ. మనది గాంధీ అంటే వేరే వాళ్ళది అనుకోవద్దండి. మనది గాంధీ అంటే దేవుడిది. పర ప్లస్ లోకం. పరాయి వాళ్ళు వచ్చినారంటాం కదా, పరాయి వాళ్ళు తీసుకోవద్దంటాం కదా. మనది గాంధీ. ఈ లోకాధికారి లోకము ఇదంతా. ఈ లోకాధికారిది కాని లోకం పర లోకం. అక్కడ మనం ఉండబోతున్నాం. అక్కడ సదాకాలం ఆయనతో ఉంటాం. ఇలా దుఃఖం, నిట్టూర్పు, వేదన, అవమానం, కృంగుదల లేదు. ఇలాంటి వర్షం కానీ, బిల్డింగ్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఇవేవీ కనపడవు. దేవుని ప్రజలు ఆయన యొక్క రూపంలో వారు ఉండబోతున్నారు. ఆయన మహిమలో వారు ఉంటున్నారు. ఆకలి లేని దేశం, బాధ లేని దేశం. ఎలాగ వాచ్ పెట్టుకోవాల్సిన పని ఉండదు. కళ్ళ కనపడవని కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన పని ఉండదు. అలంకారంగా ఉండాలని చక్కగా అలంకరణ చేసుకోవాల్సిన పని ఉండదు. లోకపరమైన వద్దలు టైం చూసుకోవాలని వాచ్ కట్టుకోవాల్సిన పని ఉండదు. ముళ్ళు కుచ్చుకుంటాయి, దుమ్ము అవుతుంది, చెప్పులు వేసుకోవాల్సిన పని ఉండదు. ఆ పరలోక రాజ్యంలో బంగారు వీధుల్లో వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళ కెంపుల పచ్చలతో పొదిగించబడిన ఆ దేశంలో ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక మాసం కాదు, ఒక దశాబ్దం కాదు, ఒక శతాబ్దం కాదు, నిత్యమో మనం ఉంటాం. దాని కొరకు సిద్ధపరచడానికి బల్ల ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినాడు. ఇప్పుడు గలతీయులారా, ఈ 3 రకాల సిలువల్లో మీరు ఏ సిలువ దగ్గర ఉన్నారు అని పౌలు ప్రశ్నలో సంధిస్తున్నాడు. మన సంగతి ఏంటి? మనం ఎక్కడున్నాం? బహుశా మొదటి సిలువ 2:20 దగ్గరే వచ్చి ఆగిపోయాం అనుకుంటా. నేను సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పడం దగ్గరే మనం ఆగిపోయాం. మనం ఇంకా సిలువ వేయబడలేదేమో. ఇక్కడే మొదటి సిలువ దగ్గరే ఉంటే 2వ సిలువ దగ్గరికి ఇంకెప్పుడు వెళ్ళాలా? శరీరం ఎప్పుడు సిలువ వేయబడాలా? అక్కడికి వెళ్ళకపోతే లోకం ఎప్పుడు సిలువ వేయబడాలా? ఈ 3 సిలువలు మన జీవితంలో కార్యసిద్ధగితే అప్పుడు 6:14 మొదటి భాగం ప్రకారం క్రీస్తు యేసు సిలువ ఎందో తప్ప మరి దేని ఎందో అతిశయించటం నాకు దూరమగున కాక. ఐ వాంట్ గ్లోరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ సిలువ యందు అతిశయించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఫిలిప్పీ పత్రికలో వాళ్ళు దే ఆర్ ఎనిమీస్ టు ద క్రాస్. సిలువకు శత్రువులు. 2 రకాలైన ప్రజలే ఉంటారు. ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్, ఫ్రెండ్స్ ఆఫ్ ద క్రాస్. సిలువ శత్రువులైనా ఉంటారు, సిలువ స్నేహితులైనా ఉంటారు. మనం సిలువ శత్రువులమా, సిలువ స్నేహితులమా? ప్రభువుల దగ్గరికి వచ్చి మన జీవితాలు పరీక్షించుకొని నది వలె ప్రవహించి ఆ రక్తపూటలో కడిగి శుద్ధీకరించబడి, నాథా అరికాలం మొదలుకొని అన్నిటి దాకా నేను సిలువేయబడలేకపోయాను, నా శరీరం సిలువేయబడలేకపోయింది, నా చుట్టూ నా లోకం సిలువేయబడలేకపోయింది. అందుకే నీ సిలువ ఏందో హర్షించుట, అతిశయించుట, మహిమ పొందుట నాకు ఇష్టంగా కనిపించలేదు. లోకము, దాని ఆశలు, దాని పద్ధతులు, దాని చుట్టూ వైభవం యొక్క అతిశయమే నా అతిశయంగా భావిస్తూ వచ్చినాను. నన్ను నీ రక్తం చేత కడుగు, పరిశుద్ధపరచు, నన్ను నీ వలే చేయి, నేను నీతో పాటు సదాకాలం ఉండాలని కోరుతున్నాను. ప్రభువైన యేసు రమ్ము. ప్రార్థన.
ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున మీ మందిర ఆవరణములో పాదముల చెంత ప్రణతులు ప్రణామములు ఆరోపించినట్లు సజీవుల దేశంలో మమ్మల్ని జీవప్రాప్తులుగా చేసిన జీవాధిపతి తల వంచి నమస్కరిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకై సెలవులో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు స్తోత్రాలు. సంఖ్యలలో బంధకాలు ఉన్న మమ్మను స్వేచ్ఛలోనికి, విడుదలలోనికి, స్వాతంత్రంలోనికి తోడుకొని వచ్చినందుకు స్తోత్రాలు. ఆ స్వాతంత్రమును మేము ఇప్పుడు అనుభవించడం మాత్రమే కాకుండా మహిమగల స్వాతంత్రము రాబోతున్నది మా కొరకై దాచించినందుకు స్తోత్రాలు. అటు కార్యక్రమమును మేము అనుభవించినట్లు మేము సిలువ మార్గం గుండా వెళ్ళాలని జ్ఞాపకం చేసినారు. ఆ మార్గం ఇరుకైంది, కష్టమైంది, ఇబ్బందితో కూడింది, అవమానం, శ్రమలు, దుఃఖం, వేదన, కృంగదల. అయినా మీకు వెలపట్ట మార్గాన్ని మేము ఎన్నుకోలేము, అది మాకు క్షేమము కాదు. కనుక మీరు వెళ్ళిన మార్గంలో మేమును వెళ్ళినట్లుగా మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ శేషమును బట్టి స్తోత్రాలు. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి స్తుతిస్తున్నాము. ఎవరైతే రక్షణ లేకుండా ఈ స్థలంలోనికి వచ్చినారో వారు రక్షణ పొంది సంతోషంతో బయలు వెళ్ళినట్లు సహాయం చేయండి. ఎవరు ఆన్లైన్లో జాయిన్ అయ్యి ఇంకా రక్షణ స్వీకరించకుండా పొందకుండా ఉన్నారు, వారిని కరుణించి వారు కూడా రక్షణ పొందినట్లుగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. రక్షణ పొందిన వారు, బలహీనంగా ఉన్నవారు, వెనకంజ వేసిన వారు, కృంగిపోయిన వారు, రకరకాల సమస్యలు, పోరాటాలు, కన్నీరు, వేదన, అప్పుల బాధ, అనారోగ్య పరిస్థితులు, చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్న వారిని మీరు దృష్టి ఉంచి ఉదయ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా. మీ దాసుడు విశ్వాస్ కుమారుని బట్టి స్తోత్రాలు, ఫీబెక్కను బట్టి వందనాలు, ఇరుపక్షాల బంధువులు, రక్త సంబంధికులు, తోబుట్టువులను బట్టి వందనములు. ఈ సంతోషంలో పాలు పొందటానికి సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. వారిద్దరు దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి మీరు ఇచ్చిన మధును బట్టి వందనాలు. సోదరు శ్వేతాన్ని బట్టి, నాన్నగారు సువర్ణ రాజు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. సోదరు మధు, శ్వేతను మీరు కాడించి ఇచ్చిన గ్లోరీని బట్టి స్తోత్రాలు. ఆ తర్వాత చాలా కాలంగా కుటుంబంగా వారు ప్రార్థన చేసినప్పుడు, సంఘంగా అనేక మంది పరిశుద్ధులు ప్రార్థన చేసినప్పుడు మీరు కరుణించి ఏషియన్ నేటను మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. దేవుని వరమైన భాగ్యము వారు చేతుల్లో మీరు ఉంచినందుకు స్తోత్రాలు. మీ కొరకు సిద్ధపరచబడి పెంచబడినట్లు సహాయం చేయండి. నా మహిమ కొరకు ఈ కార్యములు జరిగించండి. వారి ప్రేమతో సిద్ధపరిచిన ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి దీవించండి. వారి సంతోషంలో పాలు పొందటానికి చేరి వచ్చిన విశ్వాసులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు అందరిని బట్టి మీకు స్తోత్రాలు. సండే క్లాసులో చేయబడిన పరిచయం నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ స్థలంలో పరిచర్య ఇంకా విశాలపరచని గుడారమును విస్తరింపచేయండి. మేకులు దిగ్గొట్టండి తండ్రి, ప్రాకారమును విస్తరింపచేయండి. సరిహద్దుల్లో సమాధానం మీరు కలిగించండి. యెహోవా వల్ల ఆశీర్వదించబడిన వారు లోపలికి ప్రవేశించినట్లుగా చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఏ సమస్యలు, ఏ పోరాటాల్లో ఉన్నారో కృప చూపించండి. కొంతమంది పరీక్షలు రాస్తున్నారు, పోటీ పరీక్షలు రాసేవారు, అకాడమిక్ పరీక్షలు రాసేవారు. అందరికీ అవసరమైన ఆరోగ్యము, క్షేమం మీరు అనుగ్రహించి మేము తెచ్చుకునండి. తర్వాత పీజీ నీట్ ఎగ్జామ్ రాసినారు, కొంతమందికి మంచి ర్యాంకులు వచ్చినాయి, కొంతమంది నిరుత్సాహంలో ఉన్నారు. కృప అనుగ్రహించి దేవవారికి అవసరమైన సీట్లు మంచి కాలేజీలో మీరు అనుగ్రహించండి. అలాగే ఎయిమ్స్, జిప్మార్ వీటిలో పరీక్షలు రాస్తున్న వారికి జ్ఞాపకం చేసుకునండి. ఇంకా రకరకాల పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతూ, అకాడమిక్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న విద్యార్థుల మీద దృష్టి ఉంచండి. ఆరోగ్యము, క్షేమ దయచేయండి. చదువుకోవటానికి టైం మేనేజ్మెంటు అనుగ్రహించిన భయం, ఒత్తిడి, ఆందోళన నుండి మీరు తప్పించమని మేము ప్రార్థన చేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా మీరు కృప చూపించండి. వివాహం కొరకు కనిపెడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ద్వారం తెరవండి. ప్రకటన 3:8 ఇదిగో నేను నీ తలుపు తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడునూ వేయనేరడని సెలవిచ్చినారు. కనుక తెలిసిన ద్వారంలోనికి వారు ప్రవేశించినట్లు సహాయం చేయండి. పిల్లల కొరకు ఎదురు చూస్తున్న వారిని కరుణించండి. అడ్మిషన్ కొరకు, ఇమ్మిగ్రేషన్ కొరకు, పాశ్చాత్య దేశంలో చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని, రీలొకేట్ కావాలని అలా కనిపెట్టి ప్రార్థన చేస్తున్న వారికి సహాయం చేయండి. ప్రమోషన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ కొరకు ఎదురు చూస్తున్న వారికి కృప చూపించండి. కనబడని విభాగాల్లో పనిచేసిన వారందరినీ బట్టి స్తోత్రాలు. వారికి కూడా మీరు తగిన ప్రతిఫలం, బహుమానం ప్రకటన 22:12 ప్రకారం అనుగ్రహించి మైన్ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.
మాకు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చక్కగా చల్లగా మరి నీ సాన్నిధ్యంలో మేము అనుభవించినట్లు సహాయం చేయండి. ఏషియన్ నేటన్ యొక్క దేవ ఈ పేరు పెట్టే ప్రతిష్ట కార్యక్రమంలో ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 7 మాసాలు కాపాడి 8వ మాసంలో మీరు ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. మిగతా జీవితకాలం అంతా నీ కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా నాజీరుగా చేయబడి నీ సిలువ నీడన విశ్రమించి బలిపీఠ కొమ్మలను ఆశ్రయించి నీ కొరకు అలాగో భాగ్యముగా దేవుని వరముగా జీవించట్లో సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. వచ్చిన మీ ప్రజలందరిని బట్టి మీకు స్తోత్రాలు. స్థానిక బాధ్యత వహించే వారిని ఎల్డర్స్ని బట్టి మీకు స్తోత్రాలు. సండే క్లాస్ టీచర్సు, చిన్నపిల్లలు, యవనస్తులు, ఇలాగ అన్ని విభాగాల్లో పనిచేస్తున్న వారందరినీ పేరు పైన మీరు జ్ఞాపకం చేసుకునండి. అభాగ్యుడైన నేను మీ పరిశుద్ధులలో అల్పులైన వారి పాదాలు గడగటానికి కూడా అర్హత లేని నాకు మీ ప్రజలతో ఈ దినాన్ని కలిసి ఉండే అవకాశం మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ప్రజలు ఈ విందుశాలలో ప్రవేశించి ఆత్మీయమైన విందు అనుభవించినట్లు చేసినారు. మీ వాక్యమునకు విధేయత చూపించి వారు తీసుకుని వచ్చిన కానుకలు ఈవులను బట్టి స్తోత్రాలు. వారు దీవించండి. మలాకి 3:10 ప్రకారము ఆకాశ వాకిండ్లను విప్పి పట్టుజాలను దీవెనలు కురిపించండి. నీ వాక్య పరిచర్య వ్యాపించినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. భౌతికమైన విందులో కూడా పాలు పొందే సమయం ఆశీర్వాదకరంగా చేయండి. మీరు భోజనం చేసినా పానం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి అని సెలవిచ్చినారు. కనుక అందరూ మీ సాన్నిధ్యంలో ఈ భోజన సహవాసాన్ని అనుభవించి ఆరగించే కుటుంబం కొరకు ప్రార్థన చేయనట్లుగా వీలు కల్పించండి. మీ ప్రజలను దీవెనలతో పంపించండి. సంతోషంతో బయలువెడినట్లు సహాయం చేయండి. వారి దుఃఖ దినములు సమాప్తమగున గాక, వారి కన్నీరు తుడుబడున గాక, వారి గాయములు కట్టబడున గాక, వారి గుండెను నిభ్రము చేయబడుదురు గాక, వారి ఇరుకు విశాలమవును గాక, వారు వెళుచుండగా శుద్ధులవుదురు గాక, వారి కోరిక సిద్ధింపజేసి ఆలోచన యావత్తు నెరవేర్చబడును గాక, వారి ప్రార్థనలన్నీ మీరు సఫలపరచుదురు గాక, వారి ప్రయత్నంలో మీరు నెరవేర్చుదురు గాక, వారి పనుల్లో మీరు సహాయం చేయుదురు గాక, వారి క్రీస్తు యేసు కృపలోను జ్ఞానంలోను వర్ధిల్లుదురు గాక, వారి ఎడారిలో సెలయేళ్ళు ప్రవహించును గాక, వారు నోటి నిండా నవ్వుదురు గాక, కలలు కనిన వారి వలె ఉందురు గాక, వారిని కొరకై కక్కులు పెట్టబడి నిండి మానగా ఉందురు గాక, వారిని కొరకు మంచి సైనికులుగా ఉందురు గాక, లెక్కింప సఖ్యము కానీ గొప్ప సైన్యమై నీ రాకడ కొరకు ఎదురు చూస్తురు గాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి మీ నామమునికే మహిమ తెచ్చుకును. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. త్రొట్టిల్లకుండా మనలను కాపాటకును, ఆనందముతో మనలను తన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు సమర్థుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి సంఘములో ఆధిపత్యం, అధికారం, మహిమ, ప్రభావము తరతరములు కలుగును గాక. ఆమేన్. యేసుని నిత్యము స్తుతించెదము, భూమి ఆకాశము సృజించినాడు. యేసుని నిత్యము స్తుతించెదము, భూమి ఆకాశము సృజించినాడు. మనలో దేవుని సంకల్పము యేసుని బయలు పరచుటయే. మనలో దేవుని సంకల్పము యేసుని బయలు పరచుటయే. యేసు మారాడు, యేసు మారాడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. యేసు మారాడు, యేసు మారాడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్స్ లోపల బయట భోజన సహవాసం కొరకు కూర్చోండి. బ్రదర్స్ బయట బఫే భోజన సహవాసాన్ని కలిగి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.